ఈ యొక్క వెబినార్ యొక్క ముఖ్య ఇంటెన్షన్. ఆల్ రైట్, గివ్ మీ ఏ సెకండ్ ప్లీజ్. వెబినార్ రికార్డ్ చేస్తున్నాను సో దట్ అందరు రైతులకి యూస్ఫుల్ అవుతుంది. రైట్, రిజల్ట్స్ ఈక్వల్స్ టు మనీ, మనీ ఈక్వల్స్ టు ఫ్రీడమ్. మీ ఆర్థిక స్వాతంత్రతను మీరు దక్కించుకోవాలి అంటే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి అవసరం. ఆ రిజల్ట్సే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో యాక్షన్ ఓవర్ వర్డ్స్, రిజల్ట్స్ మ్యాటర్ మోర్ దాన్ టాక్. రైట్, సో మీలో ఎంతమందికి ఇప్పటివరకు వెబినార్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపించింది? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ఎవ్రీ వన్. సో ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. టిల్ హియర్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, కమ్యూనిటీ ఫస్ట్, గ్రోత్ మైండ్ సెట్, యాక్షన్ ఓవర్ వర్డ్స్, ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. మీకు అర్థమైంది ఈ విషయాలు అనుకుంటే ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. రైట్, ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, మానిటర్ కొంచెం కింద ఉంది, అందుకే చూడలేకపోతున్నాను అనమాట, వంగి చూడాల్సి వస్తుంది. ఆల్ రైట్, సో ఇవి మన వాల్యూస్. ఈ వాల్యూస్తోనే వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఈ యొక్క మీ ప్రయాణంలో ఎయిమ్ కార్ట్ మరియు నేను కూడా మీతో పాటు ప్రయాణించడం జరుగుతుంది. ఆల్ రైట్, సో లెట్స్ మూవ్ విత్ ది వాట్ ఈజ్ ఇట్ ఇన్ ఫర్ మీ. ఈ వెబినార్ అటెండ్ అవ్వడం ద్వారా మీకు కలిగే లాభాలు ఏంటి? రైట్, ఎందుకంటే మీ విలువైన 2 గంటల సమయాన్ని ఈ వెబినార్ ద్వారా వెచ్చించడం జరుగుతుంది. సో సమయం అనేదే డబ్బు, డబ్బు అనేదే సమయం. సో మీ సమయాన్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తూ ఈ వెబినార్ ద్వారా మీరు ఏమేమి విషయాలు తీసుకొని వెళ్తారు అనే విషయాలు మనం గమనిస్తే, ఫస్ట్, మీకు ప్రతి నెల 60,000 రూపాయల సంపాదన వ్యవసాయం ద్వారా ఎలా సృష్టించుకోవాలి, సంపద సృష్టికి ఎలా శ్రీకారం చుట్టాలి అనేది ఈ వెబినార్ ద్వారా మీరు తీసుకెళ్తారు. ఆల్ రైట్, సో సెకండ్ పాయింట్, మీరు థియరిటికల్ నాలెడ్జ్ అబౌట్ ది వెరైటీ అండ్ అండర్స్టాండ్ ఇట్స్ డిమాండ్. ఈ వెరైటీ యొక్క థియరిటికల్ నాలెడ్జ్ అనేది అంటే మొక్కలు ఎక్కడ తీసుకోవాలి, ఎటువంటి మొక్కను ఎన్నుకోవాలి, అసలు ఈ మొక్క ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మొక్కను ఎన్నుకోవడానికి ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎవరి దగ్గర ఎంచుకోవాలి, ఎవరి దగ్గర ఎంచుకోకూడదు, మొక్కలు తీసుకొని మనం సాగు విధి విధానాలకు వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన కన్సల్టెంట్స్ని మనం అప్రోచ్ అవ్వాలి. ఆల్ రైట్, సో ఈ హోల్ ఇన్ఫర్మేషన్ మీకు థియరిటికల్గా అనేది లభించడం జరుగుతుంది. ఫెంటాస్టిక్. మీరు చివరి వరకు ఈ వెబినార్ అటెండ్ కావడం వల్ల 1,49,999 రూపాయలు విలువ చేయగల ఎయిమ్ కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ అప్లికేషన్ యాక్సెస్ మీ సొంతం అవబోతుంది. ఆల్ రైట్, దాంతోపాటు మరిన్ని బోనసెస్ అనేవి మీకోసం వెయిట్ చేస్తున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఈ సెషన్ ఇంటరాక్టివ్ సెషన్ అని చెప్పడం అనమాట. మీరు ఎంత ఎనర్జీగా పార్టిసిపేట్ చేస్తే మీకు అన్ని బహుమతులు అనేది ఖచ్చితంగా చేరువ కావడం జరుగుతుంది. రైట్, సో వన్స్ అగైన్ లేట్ కమర్స్ ఎవరైతే ఉన్నారో లెట్స్ వెల్కమ్ దెమ్. సో ఈ యొక్క వెబినార్ ద్వారా ప్రతి నెల 60,000 రూపాయల సంపద సృష్టికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాము. ఆల్ రైట్, లెట్స్ ప్రొసీడ్ విత్ ది మైండ్ మ్యాప్. సో ఈ వెబినార్ అటెండ్ కావడం వల్ల మీకు వచ్చేది ఏంటి? 60,000 రూపాయల సంపద సృష్టికి ప్రతి నెల ఎలా శ్రీకారం చుట్టాలి అనే విషయం. అట్ ది సేమ్ టైం థియరిటికల్ నాలెడ్జ్ అనేది మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నట్టుగా విషయాలు 1,49,999 రూపాయలు విలువ చేయగల మరిన్ని ఆఫర్స్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఆల్ రైట్, సో లెట్స్ మూవ్ విత్ ది సో ఈ యొక్క వెబినార్ యొక్క డ్యూరేషన్ అనేది 2 గంటలు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క 2 గంటల్లో మీరు పూర్తి అవగాహన వ్యవసాయం మీద, అలాగే సంపద సృష్టి, ప్రతి నెల 60,000 రూపాయల ఆదాయం సంపద సృష్టికి మీరు శ్రీకారం చుట్టబోతున్నారు. సో ఎగ్జైటింగ్గా ఉంది కదా? ప్రతి నెల 60,000 రూపాయల ఆదాయం అనేది ఎంతమందికి మీలో ఎగ్జైటింగ్గా ఉంది? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. మీరు ఎగ్జైటింగ్గా ఎస్, ఒక రైతుగా నాకు 60,000 రూపాయల సంపద సృష్టికి శ్రీకారం చుట్టడానికి నేను అర్హుణ్ణి,
నాకు ఖచ్చితంగా 60,000 రూపాయలు అంతకు పైబడే ఆదాయం రావాలి అనుకునే ప్రతి ఒక్క రైతు టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సి ఇంటరాక్టివ్ సెషన్ ఇది. మీరు మ్యూట్లో ఉన్నా మీరు ఎంత ఇంటరాక్షన్ అయితే మీ ఎనర్జీస్ అంత రైజ్ అవుతాయి. మీ ఎనర్జీస్ ఎంత రైజ్ అయితే మీ మైండ్ సెట్ అనేది షిఫ్ట్ అవుతుంది. మీ మైండ్ సెట్ అనేది షిఫ్ట్ అయిందంటే మీరు ఆటోమేటిక్గా పాజిటివ్ థింకింగ్లోకి నడుస్తూ వెళ్తారు. పాజిటివ్ థింకింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు. రైట్. సో ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఇది ఇంటరాక్టివ్ సెషన్ అని చెప్పింది. ఆల్ రైట్. సో లెట్స్ మూవ్ విత్ ది మైండ్ మ్యాప్. డ్యూరేషన్ అనేది 2 గంటలు ఉండడం జరుగుతుంది. ఈ 2 గంటల్లో మీకు పైసా వసూలు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్. లెట్స్ మూవ్ విత్ ది మైండ్ మ్యాప్. దయచేసి ప్రతి ఒక్కళ్ళు నోట్స్ అనేది రాసుకోండి. ఎందుకంటే ఈ యొక్క వెబినార్లో స్టెప్ బై స్టెప్ అనేది మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. పెన్ను పేపర్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. పెన్ను పేపర్ లేని వాళ్ళు దయచేసి పాయింట్స్ ఎక్కడన్నా నోట్ చేసుకోండి. లేదంటే రికార్డింగ్ సెషన్ మళ్ళీ ఇంకోసారి చూసైనా కూడా మీరు పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క విషయం మార్కెట్లో బయట ఎవ్వరూ చెప్పట్లేదు, ఎక్కడా జరగట్లేదు. రైట్. సో ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం చేస్తూ నాతో పాటు సాటి రైతుల కూడా సంపద సృష్టి జరగాలి అనే చెప్పి ముఖ్య ఉద్దేశంతో చేస్తున్న ఒక మహత్ కార్యక్రమం ఇది. సో దానికి మీ వంతు సహాయంగా పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. సో ఇచ్చే విలువైన సూచనలు సలహాలు ఖచ్చితంగా మెన్షన్ చేసుకోండి. ఆల్ రైట్. సో లెట్స్ మూవ్ విత్ ది క్వశ్చన్స్ అట్ ది ఎండ్. మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఖచ్చితంగా క్వశ్చన్ అవర్స్ అనేది స్టార్ట్ చేస్తాము. క్వశ్చన్ అవర్స్ అనేది లాస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఏమేమైతే క్వశ్చన్స్ ఉన్నాయో ప్రతిదీ అడ్రస్ చేయడం జరుగుతుంది. ఆల్ రైట్. సో టైం ఎక్కువ పడినా కూడా ఖచ్చితంగా మీ యొక్క ప్రశ్నకు ప్రతి దానికి సమాధానం అనేది ఇక్కడ దొరుకుతుంది. రైట్. సో లెట్స్ మూవ్ టు ద మైండ్ మ్యాప్. సో ఇప్పటివరకు బాగానే ఉంది మంజునాథ్ గారు, అసలు మీరు చక్కగా చెప్తున్నారు. అసలు మేము వేసేదానికి ఫ్లారికల్చర్లో ఇప్పుడు మీరు వ్యవసాయాన్ని ఇటువైపుగా మలచబోతున్నారు అంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అయితే మీరు చేస్తున్నది ఏంటి అంటే మీ సాటి రైతు టమోటా వేసారని మీరు టమోటా వేస్తున్నారు, సాటి రైతు వరి వేసారని మీరు వరి వేస్తున్నారు, ఇంకో రైతు ఇంకోటి వేసారని చెప్పేసి మీరు కూడా అదే వేస్తున్నారు. రైట్. సో అలా కాకుండా విభిన్నంగా ఆలోచించినప్పుడు మాత్రమే మనకు సంపద సృష్టికి శ్రీకారం చుట్టగలం, డబ్బును ఒక అయస్కాంతం లాగా ఆకర్షించగలం. రైట్. సో ఇండస్ట్రీ స్టాట్స్ అనేవి మనం చూసుకుంటే అసలు దీనికి మార్కెట్ ఉందా లేదా అనేది చూసుకుంటే మనం లెట్స్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది. రైట్. మీరు లాజిక్గా ఈ రిపోర్ట్స్ అవన్నీ పక్కన పెడితే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. మన భారతదేశంలో చావైనా బతుకైనా పండగైనా పబ్బమైనా సినిమా రిలీజ్ అయినా రాజకీయమైనా ఒక వ్యాపారస్తుడు షాప్ తెరవాలి అనుకున్నా కూడా పువ్వు లేనిది స్టార్ట్ అవ్వదు. రైట్. సో మరి పూలకు మార్కెట్ లేకుండా ఉంటుందంటారా? ఆల్ రైట్. సో ఎటువంటి పూలను మనం సాగు చేసి సంపద సృష్టికి శ్రీకారం చుట్టచ్చు అనేది పూర్తిగా మనం ఈ రిపోర్ట్ని కూడా ఒకసారి కూలంకుషంగా చెప్పట్లేదు. ఆల్ రైట్. సో ఈ యొక్క రిపోర్ట్ ఏదైతే తీసామో మేము ఓన్లీ మనం పూజకు వాడే పువ్వుల గురించి మాత్రమే ఈ యొక్క రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. అందులో ఓన్లీ పూజకు మాత్రమే వాడే పువ్వులు,
నేను ఈ లాంగ్ స్టెమ్ ఫ్లవర్స్ వస్తాయి బొకేస్, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. రైట్. సో మన భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఈ 140 కోట్ల మందిలో భగవంతుని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రాజకీయ నాయకులు ఎంటపడి తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓకే, వ్యాపారస్తులు ఎంతమంది ఉన్నారు, సినిమాల కోసం తిరిగే వాళ్ళు ఎంతమంది, వీళ్ళంతా మన కస్టమర్స్. రైట్. సో నేను చెప్పేది లాజిక్గా అనిపిస్తుందా లేదా మీకు? ఎస్, టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. పూలకు మార్కెట్ ఉందంటారా లేదంటారా? ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ ఎస్, పూలకు మార్కెట్ ఉంది అనుకుంటే ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. ఐఎమ్ సారీ. అబ్దుల్ వాజీద్, నివాస్, జితేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహులు బాలసాల, థ్యాంక్ యూ నరసింహులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ హియర్. సో అది ఫ్లారికల్చర్లో ఉన్న మార్కెట్. ఆల్ రైట్. సో లెట్స్ మూవ్ విత్ ది రిపోర్ట్. All right, so let's come back to the mind map. ఒక్క నిమిషం, 1 second. One second, give me a second please. ఓకే. సో రీసెంట్గా ఐకార్ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక రిపోర్ట్ ఇది. సో ఈ యొక్క విషయాలు చెప్పడానికి నాకున్న అర్హతలు ఏంటి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? సో వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో నేను మలుచుకోవడానికి గల కారణాలు 2020 కోవిడ్ టైంలో వ్యవసాయాన్ని ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం చేద్దాము అని చెప్పేసి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు గురి కావడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 2016 నుంచి నేను ఈ వ్యవసాయంలో ఉన్నాను. 2016, 17, 18 ఈ టైంలో మా అబ్బాయి డెలివరీ టైంలో కూడా 15,000 రూపాయలు కూడా నా జోబులో లేవు. ఆల్ రైట్. సో ఆ టైంలో వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మలుచుకోవాలి అని చెప్పేసి కూలంకుషంగా ఏం తప్పులు చేస్తున్నాను, ఎలా తప్పులు చేస్తున్నాను, ఇవన్నీ చూసిన తర్వాత వ్యవసాయాన్ని ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో అగ్రి బిజినెస్ మోడల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఆ అగ్రి బిజినెస్ మోడల్ వల్ల 4,000 మంది రైతులకు ఈరోజు 400 కోట్ల రూపాయల పైన సంపద సృష్టికి శ్రీకారం చుట్టాను. సో మా క్రెడెన్షియల్స్ అవి చూస్తే ఐసీఆర్ ఐఏహెచ్ఆర్ వారి చేత 2 నుంచి 3 సంవత్సరాలు బెస్ట్ ఫార్మర్ అవార్డు, బెస్ట్ ఆంటర్ప్రీనర్ అవార్డు, అట్ ది సేమ్ టైం ఆర్కా సవి అనే వెరైటీని పాపులరైజ్ చేయడమే కాకుండా రోజ్లో వాల్యూ అడిషన్స్ అనేవి క్రియేట్ చేసి రోజ్ టీ, రోజ్ వాటర్, రోజ్ రిలేటెడ్ ఎండ్ టు ఎండ్ బై ప్రోడక్ట్స్ అనేది సాంకేతికను పూర్తిగా వ్యవసాయానికి అనుగుణంగా మలిచి వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మలిచినందుకు ఈ యొక్క వెబినార్ మీకు ఎండ్ అయ్యేలోపు మేము ఒక అప్లికేషన్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ని ఐసీఆర్ ఐఏహెచ్ఆర్ బెస్టాట్ అనే వారికి ఫ్రీగా ఇచ్చి ప్రతి రైతుకి నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ వెబినార్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఆల్ రైట్. సో ఇది మా యొక్క క్రెడెన్షియల్స్, వై ఐఎమ్ హియర్. సో
ఏ రైతుని ఐ డోంట్ వాంట్ టు ఫెయిల్ ఎనీ ఫార్మర్, ఏ రైతు నష్టాలు చూడకూడదు అని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మా ఎఫర్ట్ ఇవన్నీ పెట్టి ఇంత ఇదిగా ఉన్నా కూడా అప్లికేషన్స్ అవి డెవలప్ చేసి ప్రతి ఒక్క రైతుకు రీచ్ అవ్వాలి మా నాలెడ్జ్ అనేది, ప్రతి ఒక్క రైతుకి టెక్నాలజీ అనేది రీచ్ అవ్వాలి, అప్పుడే ముందుకు వెళ్ళగలరు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వెబినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రైట్, ఈరోజు మనం చూసుకుంటే యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. రైట్, సో ఈ రైతు ఈ పంట వేసాడు, ఆ రైతు ఆ పంట వేసాడు. సో వీడియో మీరు క్షుణ్ణంగా గమనిస్తే అందులో పూర్తి విషయాలు అనేవి ఉండవు. పోనీ ఎతికి రైతు దగ్గరికి వెళ్ళి మనం విషయ పరిజ్ఞానం తెలుసుకుందాము అంటే ప్రతి రైతుకి ఎలా పండించాలి అనేది చెప్పాల్సిన అవసరం లేదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని అంగీకరిస్తారు? రైతుకి ఎలా పండించాలి అని చెప్పాల్సిన అవసరం ఉందంటారా? ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. ఎలా పండించాలి అని చెప్పాల్సిన అవసరం ఉందా ఏదన్నా రైతుకు? ఇఫ్ యూ ఫీల్ ఎస్, రైతుకు ఎలా పండించాలి అనేది నేర్పించాలి అనే విషయాన్ని అబ్సల్యూట్లీ నివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నో, రైతుకు పంట అనేది ఎలా పండించాలి అనే విషయం మనం చెప్పాల్సిన అవసరం లేదు. హీ నోస్ వెరీ వెల్. అయితే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎటువంటి విత్తనాలను ఎన్నుకోవాలి, ఎలా తనను తను పొజిషన్ చేసుకొని ₹3 విలువ చేసే వస్తువు బయట మీరు మార్కెటింగ్ చేసుకోగలిగితే ₹30కైనా అమ్ముకునే ఒక సమర్థతను నింపడమే ఎయిమ్కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందులో భాగంగానే ఎయిమ్కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ అనేది స్టార్ట్ అయింది. సో ఏ రైతు నష్టాలని ఫేస్ చేయకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే ఎయిమ్కార్ట్ అనేది స్థాపించడం జరిగింది. ఆల్ రైట్, సో ఐ వాంట్ టు హెల్ప్ అట్లీస్ట్ 10 lakh ఫార్మర్స్. 10 లక్షల మంది భారతీయ రైతుల్ని ఎయిమ్కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా నాణ్యమైన విత్తనం, నాణ్యమైన సదుపాయాలు, నాణ్యమైన కొలాబరేషన్స్ జరిగి 10 లక్షల మంది మనం ఒక యూనిటీగా కమ్యూనిటీ లెవెల్లో ఉండగలిగితే అద్భుతాలు సృష్టించగలం అనేది దృఢంగా నమ్ముతూ ఈ యొక్క ఎయిమ్కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ అనే ఎఫ్పిఓ ప్లస్ ఎయిమ్కార్ట్ అగ్రిప్రీనర్స్ ఎయిమ్కార్ట్ ఎఫ్పిఓ అనేది స్టార్ట్ చేశాము. ఆ ఎఫ్పిఓ గురించి నేను పూర్తిగా ఈ యొక్క వెబినార్ ఎండ్ లోపల నేను ఎఫ్పిఓ గురించి మాట్లాడతాను. ఎయిమ్కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ అనేది ప్యూర్లీ ఫర్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఆంటర్ప్రీనర్ స్కిల్స్ బిల్డింగ్, వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకునే ఒక ప్లాట్ఫామ్. ఆల్ రైట్, సో టుగెదర్ వీ కెన్ క్రియేట్ అ ఆర్మీ ఆఫ్ అగ్రికల్చర్ రీఫార్మర్స్. మనం ఇక మీదట ఫార్మర్స్ కాదు, మనం ఇక మీదట అగ్రికల్చర్ రీఫార్మర్స్. వినడానికి ఎంత బాగుంది, అగ్రికల్చర్ రీఫార్మర్స్ అని చెప్పేసి. రైతు మీరు ఏదైనా వ్యాపారం మీరు తీసుకుంటే ప్రొడక్షన్ మాత్రమే చేయగలిగితే సరిపోదండి. ఆ ప్రొడక్షన్ తర్వాత యాజమాన్య పద్ధతులు ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్స్ ఎలా చేసుకోవాలి, మీ ప్రోడక్ట్ని మీరు బ్రాండింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా వరకు చాలామంది చెప్తారు, బట్ ఎవరు నేర్పించరు. ఆల్ రైట్, సో ఎయిమ్కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా ఈ కూలంకుషంగా ఈ మొత్తం వ్యవస్థని మీకు నేర్పించబోతున్నాం. రైట్, సో ఇవన్నీ నేర్పించడానికే నేను ఇక్కడ ఉన్నాను. ఆల్ రైట్, సో లెట్స్ మూవ్ విత్ ది పాయింట్ నెంబర్ 2. సో సక్సెస్ స్టోరీస్ గురించి చెప్పాలి అనుకుంటే మా రైతులు సృష్టించిన అద్భుతాలు చాలానే ఉన్నాయి. ఆల్ రైట్, సో ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, 1 second. Let me share my screen. Give me a second, please.
సో ఒక రైతు ఇంతటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఎలా ఉంటుంది, రైట్? సో అవే కాకుండా నా పేరు సుధీర్ రెడ్డి, అనంతపురం జిల్లా కృష్ణవేడుపల్లి గ్రామం. ఇది మా ఆర్కాస్ అని గులాబీ తోట. సో ఇది ఇంకొక రైతు మండలం రప్పతాడు గ్రామం నుండి వచ్చి మేము వచ్చి ఆర్కాస్ అవి తెచ్చి 70 సెంటర్లో సాగు చేసినాం వచ్చి. ఓకే. సో ఇలా ఇంకో రైతు జిల్లా తెల్లిమరి మండలం తెల్లిమరి గ్రామం. ఇలా చెప్పుకుంటూ వెళితే 4000 రైతుల యొక్క విజయగాథలు మనకున్న 2 గంటలు కూడా సరిపోవు, రైట్? సో లెట్స్ మూవ్ విత్ ది మైండ్ మ్యాప్. ఆల్ రైట్. సో మీలో ఎంతమందికి ఇన్స్పిరేషన్గా అనిపించింది నెక్స్ట్ టైం నేను కూడా అలా ముందుకెళ్ళాలి, నేను కూడా సక్సెస్ బాటలో పయనించాలి అని చెప్పేసి మీలో ఎంతమందికి అనిపించింది? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. సో నివాస్ పి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ పార్టిసిపేట్. ఈ సెషన్ ఇంటరాక్టివ్గా ఉంటుంది. మీరు ఎంత ఇంటరాక్టివ్ అయితే మీ ఎనర్జీ లెవెల్స్ అంత రైస్ చేసుకొని తీసుకెళ్ళగలరు మీరు ఇక్కడ నుంచి. ఆల్ రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో బీ ఇంటరాక్టివ్ అండ్ గెట్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వెబినార్. ఆల్ రైట్. సో సక్సెస్ స్టోరీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వ్యవసాయాన్ని చూసుకుంటే టాప్ 6 ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అనే విషయాలు మనం సైరన్ అలర్ట్ వచ్చింది. టాప్ 6 ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం కూలంకుషంగా డిస్కస్ చేసుకుందాం. ఆల్ రైట్. సో లెట్స్ మూవ్ విత్ ది ప్రాబ్లం నెంబర్ 1. నో ఐడియా అబౌట్ గ్రోయింగ్ డిమాండ్ క్రాప్స్. చాలామంది రైతులు ఏమనుకుంటారు అంటే, సో పక్కన రైతులు టమోటా వేసారని మనం టమోటాలు వేద్దామని, పక్కన రైతు ఇంకోటి వేస్తున్నాడు అని చెప్పి మనం ఇంకోటి వేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో సేమ్ మోడల్ని రెప్లికేట్ చేస్తున్నారు. ఓకే. సో పోనీ ఆ రైతైనా లాభాల బాటలో ఉన్నాడు, వాళ్ళని మనం అనుకరిస్తే మనకు కూడా అదే లాభాలు వస్తాయి అని చెప్పి ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. ఎందుకంటే అందరూ చాలామంది, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అందరూ ఆర్కాస్ అవి వేసేస్తే మాకు ఎలాగ బ్రదర్, మాకు కూడా మార్కెట్ ఉండదు అని చెప్పేసి మీకు ఖచ్చితంగా డౌట్ అనేది రావడం జరుగుతుంది. మీ డౌట్ మీరు పెన్ను పేపర్ పెట్టుకుంటే దగ్గర రాసుకోండి, నేను మీకు ఖచ్చితంగా క్లారిఫై అనేది చేస్తాను. ఓకే. సో డిమాండ్ ఉన్న క్రాప్ గ్రో చేయడానికి మన దగ్గర ఆలోచన లేదు, ఐడియా లేదు. సో అది ప్రాబ్లం నెంబర్ 1. సో లెట్స్ డిస్కస్ ప్రాబ్లం నెంబర్ 2. All right. So let's discuss problem number 2. No idea about choosing right variety. సరే, డిమాండ్ ఉన్న క్రాప్ మనం కనుక్కున్నాము, కానీ రైట్ వెరైటీ మన భారతదేశ వాతావరణ పరిస్థితులకి నా పంట పొలానికి సరిగ్గా నిలబడే ఏదైనా పంటని వెరైటీని చూస్ చేసుకోవడంలో మీలో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? మీకు చిన్న క్వశ్చన్ వేస్తాను. ఇప్పటిదాకా మీరు విత్తనం ఏది అనుకుంటే నర్సరీ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్న విత్తనం కోసమే ఎదురు చూస్తున్నారు, కానీ ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ విత్తనాన్ని రీసెర్చ్ చేయడానికి వాళ్ళ శ్రమ ఏంటి, ఇవన్నీ మీరు ఆలోచించరు. ఈరోజు మీ ఆలోచనలకు పదును పెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయాణాన్ని నేను మీకు చూపిస్తాను. రైట్. సో మీకు నో ఐడియా అబౌట్ గ్రోయింగ్ డిమాండ్ క్రాప్స్. డిమాండ్ ఉన్న పంటను ఎలా పండించాలి అనే ఆలోచన అనేది ఫస్ట్ రావట్లేదు. రెండో ప్రాబ్లం, ఒకవేళ మీరు డిమాండ్ ఉన్న క్రాప్ను మీరు అవగాహన చేసుకున్నా కూడా రైట్ వెరైటీ చూస్ చేసుకోవడంలో విఫలమవుతున్నారు. రైట్. సో లెట్స్ డిస్కస్ ప్రాబ్లం నెంబర్ 3. సో ప్రాబ్లం నెంబర్ 3కి మనం వచ్చినట్లయితే, నో ఐడియా అబౌట్ కల్టివేషన్ ప్రాక్టీసెస్. ఓకే. మొదటి దశలో మీరు డిమాండ్ ఉన్న క్రాప్ని చూస్ చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ చూస్ చేసుకున్న మంచి వెరైటీని
చూస్ చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ మంచి వెరైటీ చూస్ చేసుకున్నా కూడా వాటి యాజమాన్య పద్ధతులు ఎలా ఉంటాయి అనే విషయాల్లో మీకు ఒక నిర్దిష్టమైన అవగాహన లేక ప్రాబ్లమ్స్ అనేవి, సమస్యలు అనేవి ఫేస్ చేస్తున్నారు. రైట్. సో మీలో ఎంతమందికి ఇది ఒక ఐ ఓపెనర్ లాగా అనిపిస్తుంది? మీలో ఎంతమందికి అవును కదా, ఇదే కదా జరుగుతోంది, సో ఈ అవగాహన లేకనే కదా నేను ఇబ్బంది పడుతున్నాను అనే విషయం మీలో ఎంతమందికి అనిపిస్తుంది? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ ఎస్ నేను ఈ రకంగానే ఇబ్బంది పడుతున్నాను, నాకు ఇలాంటి విషయాలే కావాల్సింది, ఇలాంటి పరిజ్ఞానాన్నే నేను నేర్చుకోవాలి అనుకుని మీకు అనిపిస్తే టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. ఈ సెషన్ అనేది ఇంటరాక్టివ్ సెషన్. ఆల్ రైట్. మీరు ఎంత ఓపెన్గా మీరు డిస్కస్ చేస్తారో మీ మైండ్ అంతా ఓపెన్ చేసుకుంటారు, విషయాల్ని తొందరగా నేర్చుకోగలుగుతారు. రైట్. సో లెట్స్ డిస్కస్ ప్రాబ్లం నెంబర్ 3. ప్రాబ్లం నెంబర్ 3 వీ హ్యావ్ డిస్కస్డ్. సో ప్రాబ్లం నెంబర్ 3కి వచ్చేసరికి నో ఐడియా అబౌట్ కల్టివేషన్ ప్రాక్టీసెస్. సో లెట్స్ డిస్కస్ ప్రాబ్లం నెంబర్ 4. నో ఐడియా అబౌట్ డిసీజ్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్. సో కల్టివేషన్ ప్రాక్టీసెస్ కాకుండా డిసీజెస్, పెస్ట్ అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన విషయం. ఒక నిర్దిష్టమైన వెరైటీ చూస్ చేసుకున్న తర్వాత వాటికి వచ్చే యాజమాన్య పద్ధతులు, వాటికి వచ్చే రోగాలు ఏంటి, వాటికి వచ్చే ఏ రకమైన పెస్ట్ అనేది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మీరు కూలంకుషంగా తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. అదే ప్రాబ్లం నెంబర్ 6. మీరు పంట వేయడం ఒక విషయం అయితే దాన్ని కాపాడుకోవడం ఇంకొక విషయం అయితే, మీరు ముఖ్యంగా ఈ ఫర్టిలైజర్ షాప్స్ వీళ్ళ మీద ఆధారపడి ఉంటారు. మీ దగ్గర దొరికే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొక్కజొన్న వేసింటారు, మొక్కజొన్నకు రిలేటెడ్ కావాల్సిన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవి కాకుండా మిరపకు సంబంధించినవి వాళ్ళ కొట్టులో ఏవైతే అందుబాటులో ఉంటాయో అవే మీకు రికమెండ్ చేసి ఇస్తారు, అవే స్ప్రే చేస్తారు. సో ఈ ఇన్పుట్స్ కాస్ట్ అనేది చాలా వరకు పెరిగిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఏ పంటకైనా కూడా ఈ యాజమాన్య పద్ధతులు అనేవి కొంతవరకు ఇంపార్టెంట్. మనం కూడా వాటి మీద విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. సో లెట్స్ డిస్కస్ ప్రాబ్లం నెంబర్ 5. సో ప్రాబ్లం నెంబర్ 5కి వచ్చేసరికి ఇది చాలామంది రైతులు ఫెయిల్ అవుతూ ఉంటారు. చాలామంది ఈ దిశగా కూడా ఆలోచించారు. నో ఐడియా అబౌట్ మార్కెటింగ్ అండ్ సెల్లింగ్. సో మార్కెటింగ్ అంటే ఏంటి, సెల్లింగ్ అంటే ఏంటి? సో ప్రతి ఒక్క రైతుకి ఉన్న అవగాహన ఏంటి అంటే, మార్కెటింగ్ అంటే ఎవరో దళారు వస్తాడు, మన పంటకి వెల కడతాడు, ఇంత ఉంది మార్కెట్లో జరుగుతుంది, ఈ ప్రైజే ఇస్తాడు, తీసుకొని పోతాడు. రైట్. సో ఎప్పుడైనా ఆలోచించారా మార్కెటింగ్ అంటే ఎలాగో, సేల్స్ అనేది ఎలాగో ఎప్పుడైనా ఆలోచించారా? సో మీరు ఈ యొక్క వెబినార్లో ఉంటే ఖచ్చితంగా మేము మార్కెట్ చేసుకున్నాం మిమ్మల్ని ఇక్కడ దాకా కూర్చోబెట్టడానికి, మీరు ఇక్కడ దాకా రావడానికి. రైట్. సో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్న ఆ యొక్క వీడియో మీరు చూడడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు మంజునాథ్కి, దాని తర్వాత నివాస్, దాని తర్వాత దాసరి హరికృష్ణ, దాని తర్వాత కృష్ణమూర్తి గారు, నరసింహులు గారు, కృష్ణకుమార్ గారు. సో మీరంతా ఇక్కడికి రావడానికి, మనకు ఒక కమ్యూనికేషను, ఒక ఇంటరాక్షన్ జరగడానికి సోషల్ మీడియా అనే మాధ్యమాన్ని మేము వాడడం జరిగింది. సో ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా ఈ సోషల్ మీడియా మాధ్యమాన్ని ఎలా ఉపయోగించుకుంటూ మన పంటకు అధిక లాభాలను ఎలా పొందాలి అనే విషయాలు కూడా మీరు ఈ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా తెలుసుకుంటారు. ఆల్ రైట్. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మనమే కూడా అందించడం జరుగుతుంది. సో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. సో లెట్స్ డిస్కస్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం నెంబర్ 6. సో నో ఐడియా అబౌట్ స్కేలింగ్. నెక్స్ట్, స్కేలింగ్ అంటే ఏంటి? స్కేలింగ్ అంటే ఇవాళ ఇక్కడున్న మనం ఇంకొక మెట్టు ఎలా ఎదగాలి, సో దీన్ని స్కేలింగ్ అంటాం. సో ఎప్పుడూ రైతుగానే ఉండిపోతామా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను మీకు ఒక విషయాన్ని అందిస్తాను. సో
ఐ వాంట్ ఎవ్రీబడి టు బీ కాషియస్ అండ్ పే అటెన్షన్. ఆల్ రైట్. సో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. టమోటా పండించే రైతు టమోటా విత్తనాన్ని ప్రొడ్యూస్ చేయలేడా? ఆలోచించండి. మిర్చి పండించే రైతు మిర్చి విత్తనాన్ని ప్రొడ్యూస్ చేయలేడా? మొక్కజొన్న పండించే రైతు మొక్కజొన్న విత్తనాన్ని పండించలేడా? కానీ మనకున్న అవగాహన ఏంటి అంటే మనం పండించే పంటల్లో విత్తనం ఉండదేమో అని చెప్పి ఆలోచిస్తాం. అసలు వాటి గురించి ఆలోచించాం. మొక్కజొన్న ఉంది, మొక్కజొన్న పండించే ఏ రైతు అయినా కూడా విత్తనాన్ని కూడా పండిస్తున్నట్టే. నిజమా కాదా? వీళ్ళు ఎంతమందికి ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది? ఈ విషయం ఎంతమందికి కొత్తగా అనిపిస్తుంది? ఈ విషయం అవును, ఇలా కూడా ఆలోచించవచ్చు కదా. సో టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ ఇది నిజం, ఎస్ ఇలా చేసుకుంటే వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో నేను మలుచుకోగలను అని చెప్పి అనిపించింది. ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఎస్, ఐ వాంట్ టు సీ మచ్ మోర్ ఎనర్జీ ఇన్ ది గ్రూప్. ఐ వాంట్ టు సీ మచ్ మోర్ ఇన్ ది చాట్ బాక్స్. చాట్ బాక్స్ బజ్ అయిపోవాలి, రైట్? సో చాట్ బాక్స్ బజ్ అయిపోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా చాట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీకు లాస్ట్లో ప్రైజెస్ ఉంటాయి. ఓకే, సో టాప్ 6 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాము. మొట్టమొదటిగా మనం మాట్లాడుకున్నది క్రాప్స్, డిమాండ్ క్రాప్స్ ఏది అని చెప్పేసి మనకు అవగాహన లేదు. డిమాండ్ క్రాప్ మనం అవగాహన తెచ్చుకున్నా కూడా రైట్ వెరైటీ ఎక్కడ తీసుకోవాలి అనేది ఒక అవగాహన లేదు. రైట్ వెరైటీ మనం తీసుకున్న తర్వాత కల్టివేషన్ ప్రాక్టీసెస్ అనేది ఎలా చేసుకోవాలో అవగాహన లేదు. కల్టివేషన్ ప్రాక్టీసెస్ చేసుకున్న డిసీజ్ పెస్ట్ అంటే రోగాలు మరియు పురుగు వీటి మీద అవగాహన లేదు. 5వ పాయింట్ 6వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్, సేల్స్ అనేవి మనకు ఒక అవగాహన లేదు. నో ఐడియా అబౌట్ స్కేలింగ్ నెక్స్ట్. మనం దీని ద్వారా ముందుకు ఎలా వెళ్ళాలి అనే అవగాహన ఖచ్చితంగా మనకు లేదు. ఇవి టాప్ 6 ప్రాబ్లమ్స్. రైట్, సో లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ టాపిక్స్. ఆల్రైట్, మీలో ఎంతమందికి అవును ఈ వెబినార్ ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఇంటరాక్టివ్గా జరుగుతుంది, కొత్త విషయాలు నేర్చుకున్నాను అని చెప్పేసి అనిపిస్తుంది? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ దట్ మీరు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు, వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో తీసుకెళ్ళడానికి తొలి అడుగు వేస్తున్నాను అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ ఎస్ వ్యవసాయాన్ని నాకు కొత్త రకంగా చూపిస్తున్నారు మంజునాథ్ గారు అని చెప్పేసి మీకు అనిపిస్తా అంటే టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. నేను మీకు ఒక చిన్న ఛాలెంజ్ చెప్తాను. జనరల్గా మీరు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇక్కడ రైతుగా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా ఫేస్బుక్ ఛానల్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. రైతు దగ్గరికి వెళ్తారు, ఏం పండిస్తానో, ఎట్లా పండిస్తాను, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ న్యూ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నాడు, నేనేం టిప్స్ వాడాను, ఎలా పొజిషన్ చేసుకున్నాను అని చెప్పాడు అనుకోండి, ఇట్స్ గుడ్, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నువ్వు చేసే వ్యవసాయాన్ని ఆయన వీడియో రూపం ద్వారా చూపిస్తున్నాడు. అందులో మీకు వచ్చే విషయం ఏంటి, ఏం నేర్చుకుంటాము? చాలామంది రైతులు ఉన్నారు, ఒక పంట గురించి చెప్తే సార్ నేను తోట దగ్గరకు వచ్చి చూస్తాను అని చెప్పి కాల్ చేస్తారు. తోట దగ్గరకు వచ్చి చూసినంత మాత్రం మీరు ఆ పంటను వేసుకున్న తర్వాత ఏం తెలుస్తుంది మీకు విషయం, రైట్? సో ఈ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్ ఇచ్చుకుంటూనే ముందుకు తీసుకెళ్లే విధానమే ఎయిమ్ కార్ట్ అగ్రి బిజినెస్ మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్? సో లెట్స్ లర్న్ ది సొల్యూషన్స్ యాజ్ వెల్. సో మైండ్ మ్యాప్కి వస్తే నా జర్నీ ఎలా సాగింది, నేను వ్యవసాయాన్ని మొట్టమొదటిగా నేను స్టార్ట్ చేసినప్పుడు 2.5 కోట్ల రూపాయల దాకా నేను నష్టపోవాల్సి వచ్చింది. సో ఆ రోజు నాకు ఒక మెంటర్ అంటే ఒక గురువు గారి దగ్గర నేను ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో వెళ్తే ఆయన దగ్గర మొత్తం ఇలాగ కూలంకుషం చేతిలో చిల్లిగా అవ్వలేదు. నేను వెళ్ళాను, ఇలా అయిపోయింది గురువుగారు, ఏం చేయాలి, ఎలాగ చేయాలి, ఏం అర్థం అవ్వట్లేదు. 2.5 కోట్ల రూపాయలు నేను ఏదైతే జాబ్ చేసి ఉద్యోగం చేసి వేరే కంట్రీస్ తిరిగి అక్కడ సంపాదించుకున్నదంతా ఇక్కడ తీసుకొని వచ్చి వ్యవసాయంలో పెట్టి పోగొట్టుకున్నాను, ఎలాగా అని అడిగాను.
ఎలా చేయాలో అర్థం కావట్లేదు, తిరిగి ఉద్యోగానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి. ఆ రోజు మా మెంటర్ గారు చెప్పింది, మా గురువు గారు చెప్పింది ఒకటే ఒక విషయం, ఒక్క 6 నెలలు నేను చెప్పిన మాట వింటావా నువ్వు అని అడిగారు. ఆ గురువు గారు ఖచ్చితంగా నా జీవితం మారుతుందంటే నేను ఖచ్చితంగా వింటాను అని చెప్పారు. సో ఇప్పటిదాకా నువ్వు చేసిన తప్పులన్నింటినీ ఒక పేపర్ మీద పెట్టి రాసి తీసుకొని రా అన్నారు. సో నేను అలాగే చేశాను. దాని తర్వాత ఆయన ఒక క్లీన్గా ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చారు నాకు, ఈ విషయం ఇలాగే చెయ్యి, ఈ విషయం ఇలాగే చెయ్యి, ఈ విషయం ఇలాగే చెయ్యి. సో అప్పుడు నేను అనుకున్నది ఏంటి అంటే, మా గురువుగారు ఎవరైనా ఆయన, సో ఏదైనా నువ్వు వ్యవసాయం చేసేటప్పుడు, మందు స్ప్రే చేసేటప్పుడు ఇదిగో ఇలాగా ఒక కాలు మీద నిలబడి చెయ్యి ఇలా పెట్టుకొని స్ప్రే చేయి, అప్పుడే నీకు పంట బాగా పండుతుంది, నువ్వు అనుకున్నది జరుగుతుంది అంటే, నాట్ ఈవెన్ ఆస్కింగ్ సింగిల్ క్వశ్చన్ ఐ విల్ డూ దట్. ఒక్క క్వశ్చన్ కూడా అడగకోకుండా నేను ఆ విషయాన్ని చేస్తాను. కారణం అంటే ఆయన గురువుగారు అలా అడగరు. బట్ ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, మనం సక్సెస్ కావాలి అంటే, ఒడిదుడుకుల నుంచి బయటపడాలి అంటే, ఒక సక్సెస్ఫుల్ ప్యాటర్న్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రైట్. సో ఆ సక్సెస్ఫుల్ ప్యాటర్న్ని ఫాలో అయినందుకే ఈరోజు 4,000 ఎకరాలకు పైగా రైతాంగాల్ని ముందుకు తీసుకెళ్తూ 100 కోట్ల సంపదని ప్రతి రైతుకి ఈ సమూహానికి అందిస్తూ ముందుకు సాగడం జరిగింది. నా యొక్క సక్సెస్సే కాదు, మా గురువు గారు చెప్పిన విషయం ప్రతి రైతుకి ముందుకు తీసుకెళ్ళాలి అనే సంకల్పంతోనే ఎయిమ్ కార్ట్ అనేది స్టార్ట్ అయింది. ఆల్ రైట్. సో లెట్స్ గో విత్ ద మైండ్ మ్యాప్. మా మెంటర్స్ ఏదైతే నేర్చుకున్నానో అదే విషయమే నేను మీకు షేర్ చేస్తున్నాను. సిస్టమ్స్ వర్క్, పీపుల్ ఫెయిల్. ఈ విషయానికి అర్థమైంది. సిస్టమ్స్ వర్క్, పీపుల్ ఫెయిల్. అంటే సిస్టమ్ పనిచేస్తుంది, జనాలు ఫెయిల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉదయం 6ంటికి లేవాలి అని చెప్పేసి ఒక అలారం పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా 6ంటికి అది అలారం కొడుతుంది. అదే మనం 6ంటికి లేవాలి అనుకున్నాం అనుకోండి, మనం లేయచ్చు, లేకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం లేయం. అది మనకు ఎంతో ఇంపార్టెంటు, అర్జెంటు, మన మనసుకు ఉల్లాసం కలిగించేది, ఉత్సాహం కలిగించేది అయితేనే 6ంటికి అలారం కొట్టినట్టు అంతకుముందే లేస్తాం. బట్ జనరల్గా రొటీన్గా జరిగే పనులకు మీరు చూసుకోండి, మీలో ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు? సిస్టమ్స్ వర్క్, పీపుల్ ఫెయిల్. ఇది నిజమా కాదా? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ దిస్ ఈజ్ రియలిస్టిక్. టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డెఫినెట్గా సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది, పీపుల్ అనేది ఫెయిల్ అవుతారు. ఓకే, వర్క్ అయ్యే సిస్టమ్స్ మనం ఫాలో అయినాం అనుకోండి, దెన్ వీ విల్ బీ సక్సెస్. మనం చేస్తుంది ఏంది వ్యవసాయంలో? ఫెయిల్ అయిన జనాల్ని ఫాలో అవుతున్నాం. దట్స్ వై వీ ఫెయిల్. అందుకే మనం ఫెయిల్ అవుతున్నాం. ఆల్ రైట్. సో సిస్టమ్ యాక్యురేట్గా వర్క్ అయ్యే సిస్టమ్ వెంబడి వెళ్తే ఖచ్చితంగా ఆ సిస్టమ్ మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. ఓకే. సో మనం ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా గమనించినాం అనుకోండి, సక్సెస్కి ఒక ప్యాటర్న్ ఉంటే ఫెయిల్యూర్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. రైట్. సో సక్సెస్ఫుల్ ప్యాటర్న్ మనం ఫాలో కావాలి అంటే యాక్యురేట్ సిస్టమ్తో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే మన సక్సెస్ అనేది ఖచ్చితంగా, మనం ఏం చేయకున్నా కూడా సక్సెస్ అనేది బై డిఫాల్ట్. రైట్. సో అలాగా ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. డోంట్ బీ చీప్ ఆన్ గ్రేటర్ థింగ్స్. గొప్ప విషయాలు నేను సాధించాలి, గొప్ప విషయాలు ముందుకు తీసుకెళ్ళాలి అనుకునేటప్పుడు చీప్గా బిహేవ్ చేయలేదు, నా థాట్స్ చీప్గా పెట్టుకోలేదు. డోంట్ బీ చీప్ ఆన్ గ్రేటర్ థింగ్స్. మనం గొప్ప విషయాలు అధిరోహించాలి అనుకున్నప్పుడు చీప్ మనస్తత్వాలు, చీప్ స్టాటిస్టిక్స్, చీప్ యాటిట్యూడ్ అనేది ఉండకూడదు. సో మా యొక్క నిర్ణయం అనేది చాలా 10 లక్షల మంది రైతుల్ని ఎయిమ్ కార్ట్ సమూహంలో ఇంక్యుబేట్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి అనేది చాలా పెద్ద సంకల్పం. సో వీ డోంట్ వాంట్ టు బీ చీప్ ఆన్ ది గ్రేటర్ థింగ్స్. రైట్. సో ఆ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఆ ట్రైట్స్ ఏంటి అనేది వెబినార్ కంటిన్యూషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. రిజల్ట్స్. వాట్ ఈస్ ద రిజల్ట్స్ దట్ వీ హ్యావ్ అచీవ్డ్?
ఫీల్డ్. ఈరోజు ఎయిమ్ కార్ట్ FPO అని చెప్పేసి మనం ఇదివరకు మాట్లాడుకునేటప్పుడు ఒక విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? మా యొక్క FPOలో 190 మంది రైతులు ఉన్నారు. 190 మంది రైతులు ఈ యొక్క ఎయిమ్ కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ఎయిమ్ కార్ట్ FPO ద్వారా ఆర్కాసవి మొక్కలను నాణ్యమైన రూట్ స్టాక్ ద్వారా రైతాంగానికి అందించడం జరుగుతుంది, రైట్? సో ఫస్ట్ జనరేషన్ ప్లాంట్స్ త్రూ ఎయిమ్ కార్ట్ నుంచి 190 మంది రైతుల సమూహాన్ని ట్రైనింగ్స్ అవి ఇచ్చి మొక్కలు అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఎయిమ్ కార్ట్ ద్వారా వెళ్తున్నాయి అన్నమాట. సో ఇవి మా యొక్క అచీవ్మెంట్స్. వన్ బై వన్. ఆల్ రైట్. సో మీలో ఎంతమందికి ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది? ఎస్, ఐ వాంటెడ్ టు గ్రో లైక్ దిస్, నేను కూడా ఇలాగే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనిపిస్తుంది. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మలుచుకొని ఈ కొలాబరేషన్స్ ఈ రకంగానే ఎదగాలి, కమ్యూనిటీ లెవెల్లో ఎదగాలి అని చెప్పేసి అనిపిస్తుంది. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. దానికి ఏ సిస్టమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా నేను మీకు ఈ వెబినార్లో చూపించబోతున్నాను. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి, ప్లీజ్ రైజ్ అప్. సో నెక్స్ట్ మంత్ రోజ్ టీలో ఒక సెన్సేషన్ అనేది త్రూ ఎయిమ్ కార్ట్ మేము సృష్టించబోతున్నాం. ఆల్ రైట్. సో ఈ వెబినార్లో కూడా నరసింహులు గారు అనే ఆయన US నుంచి జాయిన్ అయ్యారు. ఆయన చాలా ఇంట్రెస్ట్ అనేది షోకేస్ చేశారనమాట. 15 ఎకరాలు ఈ రోజ్ వెరైటీ ఏదైతే టీకి ఏదైతే హెర్బల్ ప్రోడక్ట్స్ యూజ్ అవుతుందో మేము రికమెండ్ చేసిన వెరైటీని సాగు చేస్తూ కొలాబరేషన్లో మేము వెళ్ళడం జరుగుతోంది. సో వితిన్ 2 months రోజ్ టీ బ్యాగ్స్ అనేవి కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ రోజ్ వైన్ వరకు రీసెర్చ్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. ఆల్ రైట్. సో ఇంకొక అద్భుతమైన విషయాన్ని నేను మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. నేను మీకు ఒక అప్లికేషన్ చూపించబోతున్నాను. సో ఈ యొక్క అప్లికేషన్ కనీసం ఎంత లేదనుకున్నా కూడా 5-6 సంవత్సరాల మా శ్రమ ఫలితమే ఈ యొక్క అప్లికేషన్. దానికి 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు మాకు ఖర్చు అయింది. ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ICAR IIHRకి ఫ్రీగా కాంట్రిబ్యూట్ చేశాం. కారణం, ప్రతి రైతు ఎడ్యుకేట్ కావాలి, ప్రతి రైతు ముందుకు వెళ్ళాలి అనే కారణంతోనే ఈ యొక్క అప్లికేషన్ని ICAR IIHR బెస్ట్ ఆర్ట్ వీళ్ళకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఆల్ రైట్. సో అది మా యొక్క శ్రమ పట్టుదల మీ వరకు తీసుకురావడానికి. సో ఇవన్నీ రిజల్ట్సే. సో నా జర్నీలో మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తూ మనం అందరం కలిసి ముందుకెళ్తే ఇంకా ఎన్నో అద్భుతాలని చేయగలము, చేస్తాము అనే దృఢ సంకల్పంతో. ఎందుకంటే ఈ ప్రయాణంలో మీరు కొత్త, ఆల్రెడీ 4000 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. సో మనం అందరం ఒక సమూహంలాగా ముందుకెళ్తే వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మలుచుకొని ముందుకెళ్దాం. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఇప్పటిదాకా వ్యవసాయంలో ఇప్పటివరకు వ్యవసాయంలో ఇప్పటివరకు వ్యవసాయంలో మనం తీసుకుంటే చాలామంది చాలా విషయాలు చెప్తూ వస్తున్నారు. అయితే నిజంగా మార్కెటింగ్ సేల్స్ ఎలా చేయాలి అనే విషయం ఏ ఒక్కళ్ళు చెప్పరు. దానికి కారణంగానే నేను 2.5 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూసిన. నాకులాగా ఎవ్వరూ ఫెయిల్ అవ్వకూడదు వ్యవసాయంలో అని చెప్పేసి
చాలా ఎఫర్ట్ పెట్టి అగ్రి బిజినెస్ మోడల్ అనేది డెవలప్ చేయడం జరిగిందనమాట. ఆ యొక్క అగ్రి బిజినెస్ మోడల్ అనేది ప్రతి రైతుకి తీసుకొని వచ్చి ప్రపంచం నలుమూలల మన భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులనే మనం ఎక్స్పోర్ట్ చేసేటట్టుగా ఈ విజ్ఞానాన్ని ప్రతి రైతుకి చేరవేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ అనేది స్టార్ట్ చేశాం. ఆల్రైట్, సో మీలో ఎంతమందికి ఇన్స్పైరింగ్గా అనిపించింది, ఎంతమంది ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ బిజినెస్ మోడల్ అగ్రి బిజినెస్ మోడల్ అనేది నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు? బిజినెస్ మోడల్ అంటే ఏంటి అంటే వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మార్చుకుంటూ పంట పండించడమే కాదు, పండించిన పంటని ఎలాగ మార్కెట్ చేసుకోవాలి, సెల్లింగ్ స్ట్రాటజీస్ ఏంటి, ఆపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి, అసలు ఒక ప్రోడక్ట్ని ప్రోడక్ట్ లాగా ప్రొడ్యూస్ లాగా చూడుకోకుండా ప్రోడక్ట్స్ వాల్యూ ఎడిషన్స్ ఎలా చేసుకోవాలి, ఎవరితో ఇంటరాక్ట్ కావాలి, ఏ రకంగా ముందుకెళ్తే మనం నాలెడ్జ్ని తీసుకోగలం, ఏ రకంగా మన ప్రోడక్ట్ని పొజిషన్ చేసుకోగలం, ఏ రకంగా మనల్ని మనం ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళగలం, ఈ విషయాలన్నీ నేర్చుకోవడానికి మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఐ వాంట్ the room to be energized. Type me in the chat box. Thank you very much. So welcome to journey. ఈ ప్రయాణంలో మీరు ఒంటరి కాదు, మీతో పాటు 4000 మంది రైతాంగం, మా ఎయిమ్కాట్ సమూహం, ICAR IAHR బెస్ట్ స్టార్ట్. సో మనం అందరం కలిసి ముందుకెళ్తే ఖచ్చితంగా మనం అచీవ్ అవుతాం. ఆల్రెడీ అచీవ్ అయిన విషయాలు మీరు చాలా చూస్తూనే ఉన్నారు. మా రైతాంగాన్ని ప్రతి నెల 60,000 రూపాయల ఆదాయం, ఒక ఎకరానికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి వచ్చే జీతంతో సమానంగా వ్యవసాయంలో రాబడుల్ని లాభాలని చూస్తూ ఉన్నారు. ఆల్ రైట్, సో లెట్స్ మూవ్ విత్ ది పాయింట్ నెంబర్ 5. 3 secrets. So let's discuss 3 secrets. సో ఈ 3 సీక్రెట్స్ అనేవి మనం కూలంకుషంగా డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ దోస్ 3 సీక్రెట్స్? సీక్రెట్ నెంబర్ 1, చూసింగ్ రైట్ వెరైటీ ఇన్ ఫ్లారికల్చర్. మనం ఇక్కడ దాకా మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇది ఓపెన్ సీక్రెట్. వ్యవసాయంలో ఇప్పుడు ఈ వెబినార్ మీరు రిజిస్టర్ అవుతున్నారు అంటే వీ హ్యావ్ కెప్ట్ ఓపెన్ చూసింగ్ ద రైట్ వెరైటీ. ఎందుకు ఆర్కా సవినే ఎందుకు చూస్ చేసుకోవాలి అనుకుంటే, ఆర్కా సవి అనే ఈ యొక్క వెరైటీ భారతదేశ శాస్త్రవేత్తల యొక్క తలమానికంగా ఎందుకు నిలబడింది అంటే 18 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత ICAR IAHR వాళ్ళు డెవలప్ చేసిన ఈ యొక్క వెరైటీ కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడి నుంచి ఎక్కడి దాకైనా కూడా ప్రతి ఒక్క వాతావరణ పరిస్థితులని తట్టుకొని రాగలిగిన లూజ్ ఫ్లవర్ వెరైటీ. లూజ్ ఫ్లవర్ అంటే మనం ఇంట్లో మాలలు కుట్టడానికి డెకరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడేది. ఆల్రైట్, మన మార్కెట్ ఉందా లేదా అనేటప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. మనం భారతదేశంలో చావైనా బతుకైనా పండగైనా పబ్బమైనా సినిమా రిలీజ్ అయినా రాజకీయమైనా ప్రతి ఒక్క చోట మనకు తారసపడేది పూలే. ఆల్రైట్, సో పూలలో ఆర్కా సవి అనేది ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే వ్యవసాయంలో 2 రకాల పంటలు ఉంటాయి. ఒకటి యాన్యువల్స్ అంటారు, ఇంకోటి పెరీనియల్స్ అంటారు. యాన్యువల్స్ అంటే సంవత్సరానికి దుక్కల్లా దున్నాలా మరి తిరిగి విత్తనాన్ని నాటుకోవాలి. పెరీనియల్ అంటే ఒకసారి మనం మొక్క నాటితే 10 నుంచి 12 సంవత్సరాల వరకు వచ్చే పెద్ద జాతి మొక్కల్ని పెరీనియల్స్ అంటారు. సో రోజ్ అనేది ఈ ఆర్కా సవి అనేది పెరీనియల్ క్రాప్. ఎందుకు పెరీనియల్ అనే 10 నుంచి 12 సంవత్సరాలు రాబడుతుంది అంటే దీనికి వాడే రూట్ స్టాక్ ఎయిమ్కాట్ వారి చేత రకరకాల రీసెర్చ్ చేసిన తర్వాతనే లాంచ్ చేయడం అనేది జరిగింది. PPPFRV రిజిస్ట్రేషన్లో ప్రోగ్రెస్లో ఉంది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎయిమ్కాట్ FPO నుంచి ఎయిమ్కాట్ మా దగ్గర మాత్రమే ఈ రకమైన రూట్ స్టాక్ ఉంది. రైట్, సో ఈ యొక్క రూట్ స్టాక్ని రకరకాల దశల వారీగా రీసెర్చ్ చేసిన తర్వాతనే డెవలప్ చేయడం జరిగింది. ఈ రూట్ స్టాక్ వాడటం వల్లనే ఆర్కా సవి అనే మొక్క 10 నుంచి 12 సంవత్సరాలు ఖచ్చితమైన దిగుబడితో రావడం జరుగుతుంది. ఆల్రైట్, చిన్న హెడ్సప్ ఇస్తాను మీకు మెసేజ్. ఈ రూట్ స్టాక్ కాకుండా వేరే రకాల రూట్ స్టాక్స్ మీరు వాడి వేరే రకాలతో ICAR IAHR ఎయిమ్కాట్ కొలాబరేషన్స్తో కాకుండా బయట మొక్కలు తీసుకున్నారనుకోండి, మీకు టెక్నికల్ సపోర్ట్తో పాటు మీ మొక్క దిగుబడి తగ్గుతుంది, ఆయుష్ కాలం అంటే దాని లైఫ్ టైం కూడా తగ్గుతుంది. ఆల్రైట్, సో
అది ఒక సీక్రెట్. చూజింగ్ రైట్ ప్లాంటింగ్ మెటీరియల్ విత్ రైట్ సపోర్ట్ సిస్టమ్. సో నేను రైట్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి మాట్లాడుతున్నా కదా. సో ఇది వరకు మనం మాట్లాడాం. సో ఏం మాట్లాడాం? సిస్టమ్స్ వర్క్, పీపుల్ ఫెయిల్ అని చెప్పేసి. సో ఆ సిస్టమాటిక్గా ఎలా వర్క్ ఉంటుందో మీకు ఒకసారి చూపించిన. ఆల్ రైట్, సో లెట్స్ కమ్ టు లాంగ్వేజెస్లో సపోర్ట్ చేస్తున్నాం రైట్. సో అందుకోసమనే పీపుల్ ఫెయిల్, సిస్టమ్ వర్క్స్. ఓకే, సో ఈ యొక్క సిస్టంలో ఏమంటారంటే ఆథరైజ్డ్ సైంటిస్టులు కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఆల్ రైట్, సో అది ముఖ్యమైన విషయం. చూజింగ్ ద రైట్ ప్లాంటింగ్ మెటీరియల్ విత్ ద రైట్ సపోర్ట్ సిస్టమ్. సో రూట్ స్టాక్ అనే దాని గురించి నేను ఇదివరకు చెప్పాను. రైట్ ప్లాంటింగ్ మెటీరియల్ విత్ ద రైట్ సపోర్ట్ సిస్టమ్. థర్డ్, బై చూసింగ్ ద రైట్ ప్లాంటింగ్ మెటీరియల్ విల్ గివ్ 70% సక్సెస్ ఇన్ అగ్రికల్చర్. వ్యవసాయంలో సరైన విత్తనం ఎన్నుకోవడంలోనే 70% మన సక్సెస్ అనేది ఉంటుంది. మార్కెట్ గురించి వాటి గురించి పక్కన పెట్టండి. మార్కెట్ అనేది మన మీద ఆధారపడిన విషయం. సో ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా మీ ప్రోడక్ట్కి ఎలా మార్కెట్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా నేను మీకు ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో చూపించబోతాం. సెల్లింగ్ అనేది మ్యాటరే కాదు, మేము చెప్పిండే స్ట్రాటజీస్ అవి యూస్ చేస్తే మార్కెటింగ్ సేల్స్ అనేవి జస్ట్ లైక్ దట్ యూ కెన్ బిల్డ్. ఆల్ రైట్, సో సీక్రెట్ నెంబర్ let's discuss secret number 2. సో వెదర్ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. మీకు అనిపిస్తుంది మేము చేయగలమా, ఈ విషయం చేయలేమా అని చెప్పేసి. సో 4000 మంది రైతులు ఆల్రెడీ చేస్తున్నారు. ఓకే, సో ఇంతమంది రైతుల యొక్క సమూహం. ఇది అనంతపురం జిల్లా, ఇది కడప, ఇది కడపే. సో ఇంకా చాలా మంది సూర్యాపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓకే, సో బేసిక్గా పోలీసుల వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ఆర్కస్ అవి వేసుకోవాలి అనుకున్నాడు మా ఏరియాకి వచ్చారు. చుట్టుపక్కల చాలా నర్సరీస్ని ఎంక్వైరీ చేశారు. అన్ని రకాలుగా ఆల్మోస్ట్ 9 నుంచి 10 నెలల వరకు ఆయన ఇంట్రాగేషన్ అనేది జరిగింది. ఆల్ రైట్, సో ఈ 9 నుంచి 10 నెలల తర్వాత ఇంట్రాగేషన్ తర్వాత ఆయన వచ్చారనమాట నర్సరీ దగ్గరికి, మళ్ళీ తిరిగి వచ్చారు. సార్ నేను మీ దగ్గరే మొక్క ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి చాలా ఇంట్రాగేట్ చేశాను సార్. అయితే ఆర్కస్ అవిలో ఈ యూట్యూబ్ వీడియోస్ ఇవి చాలా చూస్తూ ఉన్నాను. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ రైతులు కాకుండా ఎవరైతే మొక్క డూప్లికేట్స్ అవి ఇవి తీసుకున్నారో అందరూ ఫెయిల్ అయ్యారు సార్. మీరు ఇచ్చిన రెఫరెన్స్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళే సక్సెస్ అయ్యారు సార్. నేను కనుక్కున్నాను, ఈ రూట్ స్టాక్ అయితే ఏదైతే ఉందో అది ప్లస్ మీరు ఇచ్చే గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవే పనిచేస్తున్నాయి ఆర్కాస్ అవిలో, మిగిలిండేవంతా ట్రాష్ సార్ అని చెప్పేసి. సో
ఈ 7 నుంచి 8 లక్షల మధ్యలో ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరుగుతుంది రామకృష్ణ గారు. సో మనస్ఫూర్తిగా మీరు కూడా అలాంటి ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ కమ్ టు ది మైండ్ మ్యాప్. సీక్రెట్ నెంబర్ 2లో టు అర్న్ ద రైట్ ప్రాఫిట్స్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అగ్రిలీప్ స్ట్రాటజీస్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇది వరకు మనం మాట్లాడుకున్నట్టుగా సక్సెస్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఫెయిల్యూర్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆల్ రైట్, సో సక్సెస్ఫుల్ ప్యాటర్న్ ఏంటి అంటే అగ్రి బిజినెస్ మోడల్ అని చెప్పేసి మేము స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఏదైతే చెప్తా వస్తున్నామో అదే సక్సెస్ఫుల్ ప్యాటర్న్. ఆర్కాస్ అవి కల్టివేషన్లో సక్సెస్ఫుల్ ప్యాటర్న్ ఏంటి అనేది నేను ఒకసారి చూపించాలి అని. Don't follow the system, definitely results won't come. బట్ గ్రూప్లో ఏదైనా కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు ఆయన, సమాధానాలు అనేవి మా సైంటిస్టులు అయితేనేమి మా కన్సల్టెంట్స్ అయితేనేమి ఖచ్చితంగా రైతుకు అందిస్తూ ఉంటారు. ఆల్ రైట్, సో మేము రికమెండ్ చేసేది ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ కోర్సు ప్రకారం పోతే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్స్ అయితేనేమి వ్యవసాయాన్ని లాభదాటిగా మీరు చూడగలరు. బయట వాట్సాప్లో మనం చేసుకోవచ్చు కదా. వాట్సాప్ గ్రూపుల్లో మీలో ఎంతమంది వాట్సాప్ గ్రూపుల్లో అసలు గ్రూప్ ఓపెన్ చేయడానికి వ్యవసాయ గ్రూపుల్లో చూస్తే మా ప్రోడక్ట్ వ్యవసాయం చేసే వాళ్ళకన్నా కూడా ప్రోడక్ట్ అమ్ముకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నిజమా కాదా? ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ అవును ఇది నిజమే అని చెప్పేసి. ఇంకా నయం, కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో అయితే జ్యోతిష్యం చెప్పబడును, మా రాజకీయ నేత ఇంతలావు అంత పొడుగు. ఓకే, వీ స్ట్రిక్ట్లీ ఫాలో ది కమ్యూనిటీ గైడ్లైన్స్. మా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎట్లా ఉంటాయి అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇష్టం ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారు అయితే ఇష్టం ఉండొచ్చు, నరేంద్ర మోడీ అయితే ఇష్టం ఉండొచ్చు. బట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. వీ బౌండ్ టు ఓన్లీ అగ్రికల్చర్, నో మోర్ ట్రాష్. ఆల్ రైట్, సో ఇది మేము వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది మాకు మేము పెట్టుకున్న వాల్యూస్. రైట్, సో లెట్ మీ కమ్ బ్యాక్ టు మైండ్ మ్యాప్. ఈ అగ్రిలీప్ స్ట్రాటజీస్ అనేవి దాని తర్వాత ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఈ ప్రపోజన్లో ఓన్లీ ప్రొడక్షన్ మీదే మనం ఫోకస్ చేస్తే కాదు, మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి, మార్కెటింగ్ మీద ఫోకస్ చేయాలి, సేల్స్ మీద ఫోకస్ చేయాలి. రైట్, స్ట్రాటజీస్ మనం ముందుకు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి, అప్పుడే మనం ఖచ్చితంగా సక్సెస్ కాగలం. ఆల్ రైట్, సో లెట్స్ కమ్ టు ది ఈ వెరైటీ గ్రో చేస్తే ప్రతిరోజు మనీ అనేది ఉంటుంది. ఎందుకు నేను ఇంత గంటాపదంగా చెప్తున్నాను అంటే 2,400 కోట్ల రూపాయల సంపద ఉంది. ఇంకా ఫ్లవర్స్ చాలా షార్టేజ్ ఉంది. ప్రతిరోజు ఫ్లవర్స్ మీకు మార్కెట్ అనేది పెరుగుతూనే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్గా ఈ యొక్క వెబినార్కి నేను మీకు స్టాటిస్టిక్స్ చూపిస్తాను. ఓకే, ఒక్క నిమిషం, ఇది స్టాటిస్టిక్స్ చూపిస్తాను నేను మీకు.
రిజిస్టర్ అయింది మాత్రం 26 మంది. సో 26 మందిలో మీరు ఉన్నందుకు ఖచ్చితంగా అప్రిషియేట్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో చూస్తూ చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీతో ఇంత పెద్ద కమ్యూనిటీతో మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అభినందించుకోవాల్సిన విషయం. మీకు మీరు ఖచ్చితంగా భుజం తట్టి చెప్పుకోండి, ఎస్, టుడే ఐ టుక్ ఎ రైట్ డిసిషన్ బై అటెండింగ్ దిస్ వెబినార్. రైట్, మీలో ఎంతమంది ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు టు బీ హియర్? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ ఎగ్జైటెడ్. చాలామందికి అవకాశాలు అలా వెళ్తుంటాయి, మన ముందు నుంచే వెళ్తుంటాయి. ఎవరైతే గ్రాప్ చేసుకుంటారో వాళ్ళే విజేత అవుతారు. రైట్, సో మీరు గ్రాప్ చేసుకోవడమే కాదు, మీరు గ్రాప్ చేసుకుందాన్ని పాకెట్లో పెట్టుకున్నారు. రైట్, సో యు ఆర్ సో లక్కీ టు బీ హియర్. ఆల్ రైట్, సో లెట్స్ మూవ్ టు ది అవర్ మైండ్ మ్యాప్ and let's talk about the secret number 3. ఓకే, సీక్రెట్ నెంబర్ 3 వచ్చేసరికి, సో ఆర్కా సవి ఓన్లీ హై రెసిస్టెన్స్ అండ్ డిమాండ్ ప్రోడక్ట్. చంద్రుని సౌత్ పోల్ వరకు, నార్త్ పోల్ వరకు, సబ్జెక్టు కరెక్షన్, మన శాస్త్రవేత్తలు శాటిలైట్ని తీసుకొని వెళ్ళగలిగారు. సో అది మన శాస్త్రవేత్తల విజ్ఞాన పరిణితి. రైట్, సో తల్లి తండ్రి ఎవరు డెవలప్ చేశారు, ఎక్కడ డెవలప్ చేశారు, అసలు ఇప్పుడు ఈ రోజుల్లో సాగు చేస్తున్న ఏవైతే వెరైటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా యూరోప్ దేశాల నుంచి మనం తీసుకొని ఇక్కడ సాగు చేస్తున్నవి. యూరోప్ దేశంలో ఖచ్చితంగా వాతావరణ పరిస్థితులు మన భారతదేశ వాతావరణ పరిస్థితులకి చాలా విభిన్నంగా ఉంటుంది. అది చాలా చలి ప్రాంతం, మంది ఉష్ణమండల ప్రాంతం. సో కేవలం మందుల మీద మాత్రమే మిగిలిన రోజ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అవి సాగు చేస్తున్నారు. ఈ ప్రాబ్లంకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికే భారతీయ శాస్త్రవేత్తల సమూహ బృందం ICAR వారు 18 సంవత్సరాల రీసెర్చ్ అనంతరం మన భారతదేశ రైతుల కోసం ఆర్కా సవి అనే అద్భుతమైన వెరైటీని లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క వెరైటీ చాలా అద్భుతంగా వస్తుంది, సందేహమే లేదు. ఓకే, సో మార్కెట్లో తీసుకుంటే దీనికి ఎక్కువ నిల్వకాలం, ఫ్లవర్ కూడా చూడడానికి చాలా అందంగా ఉండటం జరుగుతుంది. ఇట్స్ డెవలప్డ్ బై ICAR టు అడాప్ట్ అవర్ ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్. మన భారతదేశ వాతావరణ పరిస్థితులను తట్టుకొని రాగలుగుతుంది ఈ మొక్క. యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ప్రాక్టీసెస్, జస్ట్ ఫాలో అవర్ సిస్టమ్. మీరు అసలు ఏం చేయాలా, ఎలా చేయాలి అనేది మీరు మర్చిపోండి, జస్ట్ ఫాలో అవర్ సిస్టమ్. మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో రిజల్ట్స్ అనేవి మా రైతులు, సాగు చేస్తున్న రైతులు నేను ఇదివరకే చూపించాను. బట్ ఇవి రిజల్ట్స్. ఆల్ రైట్, సో మైండ్ మ్యాప్కి వస్తే మా రైతు సమూహాన్ని ఇంకోసారి చూపిస్తాను నేను మీకు. సో ఉంటారు కదా, దే డోంట్ ఫుల్లీ ఇంటరాక్ట్ ఇన్ ది గ్రూప్స్. కొత్త రైతులు మాత్రమే మనకు సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని చెప్పేసి ఫొటోస్ అవి షేర్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో
జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇస్తూ మీ లాభాలే మా ఆకాంక్షగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆల్రైట్, సో లెట్స్ మూవ్ టు ది మైండ్ మ్యాప్. సో అవి ఓవరాల్గా రిజల్ట్స్. ఓకే, సో నౌ ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ది క్విజ్. మనం ఇప్పటివరకు ఏమేమి డిస్కస్ చేసుకున్నామో ఒక క్విజ్ రూపంలో మీకు కొన్ని క్వశ్చన్స్ అవి అడగడం జరుగుతుంది. సో దయచేసి క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేయడం అనేది మీ కంప్లీట్ మైండ్ని షిఫ్ట్ చేసి మీకు లాభాల బాటలో ఎలా పయనించాలి అనేది ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం ద్వారా మీరు తెలుసుకుంటారు. ఆల్రైట్, సో ఇది ఎగ్జామ్ లాంటిది కాదు. తప్పైనా రైట్ అయినా కూడా మనం కలిసికట్టుగానే ముందుకెళ్దాం. ఇందులో విజేతలు ఉండరు, ప్రతి ఒక్కళ్ళు విజేతలే. ఆల్రైట్, సో ప్లీజ్ ఆన్సర్ ది క్విజ్. Please go through the quiz and answer it. Please go through the quiz and answer it, please. సో వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మనం ముందుకు తీసుకెళ్లే ఈ ప్రయాణంలో మనకు భారతీయ శాస్త్రవేత్తల సహకారం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ప్రతి ఒక్కళ్ళు ఐసిఆర్ లాంటి గొప్ప గొప్ప యూనివర్సిటీస్తో ముందుకెళ్ళి ఎలాగ మన జీవన గమనాన్ని మార్చుకోవాలి, మన వ్యవసాయ దృక్పథాన్ని వ్యాపారంలో మలుచుకోవాలి అనే విషయాన్ని ఏంకాట్ ద్వారా మన భారతదేశ శాస్త్రవేత్తల సంపత్తిని ఐసిఆర్ ఐఏహెచ్ఆర్ ద్వారా టెక్నాలజీస్ రూపంలో మనం తీసుకొని ముందుకెళితే ఎటువంటి శాంక్షన్స్ ఎటువంటి టారిఫ్స్ మన మీద లేకుండా స్వయం ప్రతిపత్తి భారత్ని మనం నిర్మించుకునే ఒక అద్భుతమైన అవకాశం మన చేతుల్లోనే ఉంది. ఆల్రైట్, ప్లీజ్ గో త్రూ ద క్వశ్చన్స్. So another 2 more minutes. Please, Hope team, you have posted the questions, right? Please go through the questions and answer it. సో మీలో ఎంతమందికి చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తోంది ఈ యొక్క వెబినార్? సో వీ విల్ హ్యావ్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యాజ్ వెల్. మీ యొక్క ప్రతి ఒక్క క్వశ్చన్కి వీ విల్ గివ్ ది ఆన్సర్స్. సో లెట్స్ కంప్లీట్ ది క్విజ్. సో అనదర్ 1 more minute. Another 1 more minute. Please type finish if you finish the. సో ప్రతి ఒక్కళ్ళు దయచేసి క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. క్విజ్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఫ్రీ బోనసెస్ అనేవి మీకు లాస్ట్లో వచ్చే అవకాశం ఈ క్విజ్ కంప్లీట్ చేయడం ద్వారానే. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహం గారు. థ్యాంక్ యూ అవినాష్ జీ. థ్యాంక్స్ అలాట్ కృష్ణ కుమార్ గారు. థ్యాంక్ యూ జితేందర్ గారు. So I want everybody to be participate. Okay, let's leave to them. If they participate, it's good to them because they would be getting the much more interaction and information from the quiz about them. Right? It's not for me. Idi na kosam kaadu. Me kosam. Right? So let's move to the feedback.
యువర్ స్కోర్. ఓకే, సో మీకు ఎంత వచ్చింది స్కోరు అనేది మనం తీసుకుంటే, సో ఇది స్కూల్ కాదండి, మీ స్కోర్తో సంబంధమే లేదు. స్కూల్లో జనరల్గా ఏం చెప్తారు, ఆ పేపర్లో చూసి మీరు రాయకండి, అది చూస్తే కాపీ అంటారు. రైట్, మనం అందరం కలిసికట్టుగా కూర్చొని మంచి విషయాన్ని కాపీ చేసుకుంటూ ప్రోగ్రెస్లో పోవడమే ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అదే కొలాబరేషన్ అంటారు. సో దిస్ ఈజ్ స్కూల్ ఆఫ్ కొలాబరేషన్. మనం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ అనేది స్టార్ట్ చేశాం. రైట్, సో లెట్స్ మూవ్ టు ది మైండ్ మ్యాప్. యువర్ స్కోర్ ఈజ్ డజంట్ మ్యాటర్, మీ మైండ్ సెట్టే మ్యాటర్. సక్సెస్ కావాలి అనే మీ ఆకాంక్ష ఉంది చూడండి, ఇదే మ్యాటర్. మీరు తప్పు చేసినా కూడా అలా చేయకూడదు, ఇలా చేస్తే మనకు సక్సెస్ వస్తుంది అని చెప్పేసి ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా అగ్రి బిజినెస్ మోడల్ రూపంలో మేము ముందుకు వస్తుంది మన కోర్స్ రూపం ద్వారా. సో మీరు తప్పు రాసినా రైట్ రాసినా ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ దట్ మీకు ఆ కాన్షియస్గా మీరు చూస్ చేసుకునే ఆన్సరే మీకు ఇంపార్టెంట్. ఓకే, సో మిమ్మల్ని నేను 2 క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటున్నాను. ఇంతసేపు మన ప్రయాణంలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటున్నాను. సో 2 క్వశ్చన్స్ అడగచ్చా? ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ ఎస్ సార్, ఎస్ మంజు గారు ప్లీజ్ ఆస్క్ ది క్వశ్చన్స్ అని చెప్పేసి మీకు అనిపిస్తే ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ది క్వశ్చన్ నెంబర్ 1. హౌ మెనీ ఆఫ్ యూ రియలైజ్డ్ దెర్ ఈజ్ లాట్ మోర్ టు లర్న్? మీలో ఎంతమందికి అవును ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి అనిపించింది? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. మీలో ఎంతమంది నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉంది, నాకు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా అనే ఫీలింగ్ మీకు వస్తూ ఉంది. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ దట్ స్టిల్ లాట్ మోర్ టు లర్న్. రైట్, సో రెండో క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ యూ రియలైజ్డ్ ఇన్ సిస్టమాటిక్ అగ్రికల్చర్ దేర్ ఈజ్ పొటెన్షియల్ గ్రోత్? వ్యవసాయాన్ని ఒక సిస్టమాటిక్ అప్రోచ్తో చూస్తేనే గ్రోత్ అనేది ఉంటుందనే విషయం మీలో ఎంతమందికి నిజం అనిపించింది? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ సిస్టమాటిక్ అప్రోచ్ ఓన్లీ అగ్రికల్చర్ వీ కెన్ ఏబుల్ టు టేక్ ద గేమ్ టు నెక్స్ట్ లెవెల్ అనేది మీలో ఎంతమందికి అనిపించింది? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్టివ్ పార్టిసిపేషన్. థ్యాంక్స్ అలాట్. సో ది థర్డ్ ఈస్, if you really feel to grow and earn, మీరు నిజంగా గ్రో అవ్వాలి, సంపద సృష్టికి శ్రీకారం చుట్టాలి అని చెప్పేసి అనుకుంటే వెల్కమ్ టు జర్నీ. రైట్, సో ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా మీ జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి మీరు డిసైడ్ అయితే వెల్కమ్ టు ద జర్నీ. సో నిజంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా మీ గ్రోత్ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. ఆల్రైట్, సో మైండ్ మ్యాప్ ద్వారా మనం ఫీడ్బ్యాక్ అనేది కూడా తీసుకున్నాము. కల్టివేషన్ ప్రాక్టీసెస్, ఆర్కాస్ అవిలో కల్టివేషన్ ప్రాక్టీసెస్ అనేవి ఎలా ఉంటాయో ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం కూలంకుషంగా. ప్లాంట్ టు ప్లాంట్, మొక్క నుండి మొక్కకు 3 అడుగులు, వరుస నుంచి వరుసకు 6 అడుగుల వ్యత్యాసంతో మనం మొక్కను నాటుకోవాల్సి అనే విషయం మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రెండోది, వీడ్ మ్యాట్స్ అనేవి మ్యాండేటరీగా రికమెండ్ చేస్తాము. హౌఎవర్ మీకు మీరే చేసుకోగలరు వీడింగ్ అదంతా అనుకుంటే అది రైతు యొక్క నిర్ణయం. సాయిల్ ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి, ఎలా దున్నుకోవాలి, దాని తర్వాత ఎటువంటి ఎరువులు మనం వేసుకోవాల్సి ఉంటుంది, ఎలా ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయాలు నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో 4th పాయింట్, ప్లాంటేషన్ ఎలా చేసుకోవాలి, మొక్క ఎలా నాటాలి, మొక్క ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నాటుకునేటప్పుడు ఏమేమి ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది, ఎలా చేసుకోవాల్సి ఉంటుంది, ఎలా చేసుకోకూడదు,
మొక్క నాటిన తర్వాత ఎలా చేసుకోవాలి, నాటక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఆల్రైట్. మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, యాజమాన్య పద్ధతులు, ఎలాగ మనం మొక్కకు వృద్ధిలోకి తీసుకొని రావాలి, కొత్త బ్రాంచెస్ రావడానికి ఎటువంటి ఎరువులు మనం వాడాల్సి ఉంటుంది, ఏ రకమైన ఎరువులు వాడితే మన సాయిల్ అనేది కన్సిస్టెంట్గా రివైవ్ చేసుకోగలము, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది యాజమాన్య పద్ధతుల్లో మనం చెప్తాము. ఫుల్ బండిల్ యాజ్ ఏ కోర్స్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇవి వీ హ్యావ్ బండిల్డ్ ఇట్ యాజ్ ఏ కోర్స్. ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా మీకు కోర్స్ రూపంలో పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఓకే, ఇంట్రడక్షన్, సాయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్లాంటేషన్ ఎలా చేసుకోవాలి, వెల్కమ్ వన్స్ అగైన్. సో ఆర్కాస్ చాలామంది రైతులు చేసే తప్పేంటి అంటే, మీరు మొక్కలు కొన్న ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ అనేది రిజిస్టర్డ్ ఎఫ్పిఓ. ఎయిమ్కాట్ ఎఫ్పిఓ ద్వారా కొనడం వల్ల మీకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మీకు సబ్సిడీస్ కూడా వస్తాయి. అంటే మీ మొక్కలు మీకు ఉచితంగా రావడం జరుగుతుంది. సో ఇందుకోసం అని చెప్పేసి డూప్లికేట్ నర్సరీస్ దగ్గర, అనాథరైజ్డ్ నర్సరీస్ దగ్గర మొక్కలు తీసుకొని నష్టపోకండి. డోంట్ బీ చీప్ ఆన్ ది గ్రేటర్ థింగ్స్. మనం ఉన్నతమైన విషయాల్ని అధిరోహించాలి, ఉన్నతమైన లాభాలని గడించాలి అనుకుంటే మన పెట్టుబడి చీప్గా ఉండడానికి ఇష్టపడకండి. అది మిమ్మల్ని నేను ఖచ్చితంగా చెప్పగలను, అది వ్యవసాయంలో ఎక్కి రాదండి. మనం ఎంత ఓపెన్గా ఉంటామో అంత ఓపెన్గా మనం లాభాలను అనేది తీసుకుని ముందుకు వెళ్ళగలం. రైట్. సో ఎయిమ్కాట్ ఎఫ్పిఓ ద్వారా మీరు తీసుకుంటే 190 మంది రైతులకు ఒక భరోసా ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మేము మొక్కలు అమ్మాలి అనుకుంటే ఐసీఏఆర్ ఐఐహెచ్ఆర్ వారి చేత రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్స్ అనేవి ఉంటాయి. శాస్త్రవేత్తలు వచ్చేసి ఫీల్డ్ విజిట్స్ చేస్తారు, క్వాలిటీ చెక్స్ చేస్తారు. ఓకే, సో నిత్య ప్రయాణంలో ఇంకా 18-19 రకాల వెరైటీస్ రీసెర్చెస్లో ఉన్నాయండి ఐసీఆర్ ఐఐహెచ్ఆర్ దగ్గర నుంచి. అవన్నీ మనం లాభాల బాటకు ముందుకు తీసుకెళ్ళడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు మీరు మొక్క తీసుకుంటారు, ఇంత సిస్టము ఏ నర్సరీ వాళ్ళైనా ప్రొవైడ్ చేయగలరా? నర్సరీ అనేది నా బిజినెస్ కాదండి. నేను 190 మంది రైతులకు ఒక బాసటగా నిలిచి ఐసీఏఆర్ ఐఐహెచ్ఆర్ లాంటి అద్భుతమైన యూనివర్సిటీ డెవలప్ చేసిన ఆర్కాస్ అవి అనే వెరైటీ నూక్ అండ్ కార్నర్ ఇండియా ఫార్మర్స్కి రీచ్ చేయించి ప్రతి రైతుకి ఆదాయం సృష్టించాలి అనే ఇంటెన్షన్తోనే ఇంత అప్లికేషన్ ఇదంతా బిల్డ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో మొక్కలు అమ్మడం నా ఉద్దేశం కాదు. రైట్. 190 మంది ఎఫ్పిఓ రైతులకు సంపద. మీరు రైతుగా మన రైతుల దగ్గర నుంచి తీసుకుంటే ఈ అప్లికేషన్ యూజ్ చేసి ఖచ్చితంగా మీరు లాభాలకు వెళ్ళడానికి పునాది పడుతుంది. ఓకే, డోంట్ బి చీప్ ఆన్ ది గ్రేటర్ థింగ్స్. సో ప్లీజ్ టైప్, నేను ఏదైతే చెప్తున్నానో ఇది ఒక పర్పస్తో చేస్తున్నామో అనేది మీకు అనిపిస్తుందా? ప్లీజ్ టైప్ పర్పస్ in the chat box if you feel that it is purposeful. Please type purpose in the chat box. Thank you very much. Thank you Srinivas garu. Thank you very much. So it's a purpose. So oka chinna logic chepta. Purpose will definitely meets profits. రాసి పెట్టుకోండి, మీరు పెన్ను పేపర్ మీ దగ్గర ఉంది కదా. ఖచ్చితంగా మనం ఒక పర్పస్తో చేస్తే ప్రాఫిట్స్ అనేవి బై ప్రోడక్ట్స్, మీరు కూడా ప్రాఫిట్స్ పొందగలరు. రైట్.
సో లెట్స్ మూవ్ విత్ ది వై విత్ ఎయిమ్ కార్ట్. ఎయిమ్ కార్ట్ ద్వారా ఎందుకు ఎయిమ్ కార్ట్ ద్వారానే తీసుకోవాలి అనే విషయం నేను మీకు ఇప్పుడు కూలంకుషంగా డిస్కస్ చేస్తాను. ఐ విల్ షో వాట్ ఐ మీన్ బై దట్. Yeah, myself Dr. V. Bhaskar, Principal Scientist working in ICR IHR. Now I have come for AIMCAT to visit their nursery, Rose Nursery. So they are doing very good work. So they are producing genuine quality planting material also. So under their management, so 190 farmers they are working under the FEO Farmers Producer Organization. So they are doing very good work and they are producing genuine quality planting material. So I congratulate the manager, so Mr. Manjunath, so to keep up the work in a right spirit Thank you, sir. and serving the farming community. Thank you. సో ఈయన ఐసిఆర్ ఐఏహెచ్ఆర్ సైంటిస్ట్ అండి ఈయన. ఓకే, సో ఎవ్రీ మంత్ ప్రతి నెల వీళ్ళు మన నర్సరీస్ విజిట్ చేస్తారు. క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ రైతాంగానికి వెళ్తుందా లేదా, సో వాట్ ఆర్ ద క్వాలిటీ పారామీటర్స్ దట్ వీఆర్ ఫాలోయింగ్, ఐఎస్ఓ స్టాండర్డ్స్ క్లీన్గా ఫాలో చేస్తున్నారా లేదా, సో ఎవ్రీథింగ్ దే విల్ ఎవాల్యుయేట్. సాయిల్ తీసుకెళ్తారు, ల్యాబొరేటరీలో చెక్ చేస్తారు, ఎనీ ప్యాథోజన్స్ దే కౌంటెడ్, ఎనీ ప్యాథోజన్స్ దే ఫౌండ్ ఇట్. సో ఇలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐసీఆర్ వాళ్ళ టెక్నాలజీసే నేను చాలా వరకు వాడతాను అనమాట. ఆర్కా మైక్రోబియల్ కన్సార్టియం అనేది, ఆర్కా ఆల్రౌండర్ అనేది మన కోర్సెస్లో కూడా ఈ ప్రోడక్ట్స్ గురించి మీరు కూలంకుషంగా తెలుసుకుంటారు. సో ఎయిమ్ కార్ట్ 190 మంది రైతుల సమూహంతో ఐసీఏఆర్ ఐఏహెచ్ఆర్ డెవలప్ చేసిన ఆర్కా సవి అనే మొక్కను రైతాంగానికి ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎయిమ్ కార్ట్ ఐసీఆర్ ఐఏహెచ్ఆర్ డెవలప్ చేసిన ఇంకొక చాలా వెరైటీస్ మీద ఐఏహెచ్ఆర్ వారి సహకారంతో రీసెర్చ్లో కూడా పంచుకుంటూ రైతుగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఒక వెరైటీ మార్కెట్లో రీచ్ అవుతుందా, పొటెన్షియల్గా దీనికి మార్కెట్ ఉంటుందా లేదా అనేది చాలా విషయాలు మేము షేర్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం రోజ్ వైన్ అనే ప్రాజెక్ట్ మేము చేస్తున్నాం. సో రోజ్ వైన్ నాన్ ఆల్కహాలిక్ కాదండి, నాన్ ఆల్కహాలిక్. సో ఈ బివరేజెస్ మార్కెట్లో చాలా విలువ ఉండటం జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఆ రోజ్ వైన్ మేకింగ్ ప్రాజెక్ట్స్ అవి కూడా ఎయిమ్ కార్ట్ అగ్రిప్రెన్యూర్స్ అకాడమీ ద్వారా మీరు పాలు పంచుకోవడం వల్ల మీరు కూడా అందులో నాలెడ్జ్ అనేది తీసుకొని మీ వైపుగా కూడా ఎస్టాబ్లిష్ చేసుకునే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. అదే నేను మీకు చెప్పింది, వాట్ ఈజ్ నెక్స్ట్, హౌ టు స్కేల్. ఈరోజు ఆర్కా సవి సాగు చేసిన తర్వాత ఈ యొక్క యాజమాన్య పద్ధతిలో అవి చూసుకున్న తర్వాత వాట్ ఈజ్ నెక్స్ట్ ఎదగాలి కదా. సో ఆ ఎదగాలి అనే దీంట్లో ఎయిమ్ కార్ట్ అగ్రిప్రెన్యూర్స్ అకాడమీ ద్వారా మీకు ఖచ్చితంగా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. నౌ ఇట్ ఈస్ యువర్ చాయిస్ టు కంటిన్యూ విత్ ఎయిమ్ కార్ట్ ఆర్ గో విత్ అదర్ నర్సరీస్, అన్ఆథరైజ్డ్ నర్సరీస్, రైట్. సో మీలో ఎంతమందికి ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తోంది? ఆల్ రైట్. సో ఇది వరకు మనం చెప్పినట్టుగా ఆర్కా సవి మొక్కలు ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకునే రైతులు ఉన్నారో మీరు ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. బుకింగ్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాము. సో ఈరోజు మీకు బుక్ చేసుకుంటే 48 days మొక్కకు ట్రీట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. మీకు అప్రాక్సిమేట్గా నవంబర్ 1st వీక్ ఆర్ నవంబర్ 2nd వీక్లో మొక్కలు అనేవి అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాసెస్లో ఐసీఆర్ ఐఐహెచ్ఆర్ సైంటిస్టులు అయితేనేమి, ఫీల్డ్ విజిట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం క్వాలిటీ అయిన మొక్కలు అందించాలి అనే కృత నిశ్చయంతోనే ఇంత వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇప్పుడే అడ్రస్ చేస్తాము. అట్ ది సేమ్ టైం 1 second ప్లీజ్. అట్ ది సేమ్ టైం మొక్కలు బుక్ చేసుకోవాలి అనుకున్న రైతులు గివ్ మీ a second ప్లీజ్. గివ్ మీ a second ప్లీజ్. ఒక్క నిమిషం. సో మొక్కలు బుక్ చేసుకోవాలి అనుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో దే కెన్ యూజ్ దిస్ QR కోడ్
అండ్ యూ కెన్ పే, మీరు 4,000 రూపాయలు పే చేస్తే మీకు మొక్క అనేది రెడీ చేయడం జరుగుతుంది. సో రేపు మా టీం వాళ్ళు కాల్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలాగో మీకు క్లుప్తంగా వివరిస్తారు. ఎవరైనా క్వశ్చన్స్ ఏమన్నా ఎనీథింగ్ టు ఆస్క్, యూ కెన్ ప్లీజ్ ఆస్క్ మీ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆర్కా సవి గురించి ఎందుకు సాగు చేయాలి, అసలు ఎలా సాగు చేయాలి, ఎనీ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ నౌ. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ది క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. నరసింహులు గారు, దాసరి హరికృష్ణ గారు, తుల్లేటి జానకీరామ్ గారు, శ్రీనివాస్ గారు, అవినాష్ గారు, కృష్ణమూర్తి గారు. సో యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. యా పాలడ్ యా సార్, ప్లీజ్ ఆస్క్ మీ ది క్వశ్చన్. నేను బుక్ చేసుకుంటాను, బట్ ఐ నీడ్ 2-3 days టైం. నో ప్రాబ్లం అండి. సో ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? అది ఇప్పుడు సబ్సిడీ అన్నారు కదా సార్, సబ్సిడీ వస్తుందా ప్లాంట్? డెఫినెట్గా సార్, డెఫినెట్గా అండి. ఇప్పుడు మా రైతులు ఎవరైతే మా దగ్గర తీసుకున్నారో వీ ప్రొవైడ్ ది జిఎస్టీ బేస్డ్ బిల్. సో అట్ ది సేమ్ టైం చాలామంది రైతులు, మీరు ఎక్కడి నుంచి సార్ మీరు? నేను బెంగళూరులోనే ఉంటాను, నా ఫామ్ కూడా ఈ సరౌండింగ్స్లో వస్తుంది. ఓకే, సో అంటే బెంగళూరు సరౌండింగ్స్ అంటే మీరు తమిళనాడు బేస్డ్ అవుటా లేదంటే తమిళనాడులో? సో తమిళనాడు అంటే మీరు తమిళనాడు లోకల్ హార్టికల్చర్ వీళ్ళతో మాట్లాడాల్సి ఉంటుందండి. లీజ్డ్ ల్యాండా, ఓన్ ల్యాండా? లీజ్ ల్యాండ్ సార్, అది నా డౌట్. అది లీజ్ ల్యాండ్ అయితే మీకు ఏమవుతుందంటే ఎవరైతే యాక్చువల్ ల్యాండ్ ఓనర్ ఉంటారో వాళ్ళ అకౌంట్కి వెళ్తుందండి అమౌంట్. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. షూర్ అలా సపోర్ట్ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలి సార్? డెఫినెట్గా సార్, వాళ్ళు పట్టా చిట్టా ఇవన్నీ అడుగుతారండి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ల్యాండ్ ఓనర్ పట్టా చిట్టా, ఆధారు. సో ఇప్పుడు ఆధార్ థంబ్ వెరిఫికేషన్స్ ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి అనమాట. సో లీజ్ ల్యాండ్ అయితే ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉంటారో వాళ్ళకే వెళ్తాయండి. షూర్ నో ఇష్యూస్. ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ల్యాండ్ ఓనర్. ఓకే, అది 4 to 5 acres ప్లాన్ చేస్తాను. షూర్ అండి, ఎనీ టైమ్ యూ కెన్ రీచ్. ఐ థింక్ మీకు అందరికీ మా సపోర్ట్ నెంబర్, కస్టమర్ ఎక్సలెన్స్ నెంబర్ తెలిసే ఉంటుంది. 9459418999. ఇది మా కస్టమర్ ఎక్సలెన్స్ నెంబర్. సో ఎనీ టైమ్ యూ కెన్ రీచ్. ప్లీజ్ రిపీట్ సార్. 9459418999. ఓకే, 18999. షూర్. ఓకే, హలో సార్. నమస్తే అనండి వాసుదేవ్ గారు. సార్ 5 years మామిడి మొక్కలు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి సార్. దాంట్లో హార్కాస్ అవి నాటచ్చా సార్? సార్ ఆర్కాస్ అవే అనేది ఇట్స్ ఎ ప్యూర్ సన్ లవింగ్ ప్లాంట్ సార్. మీ మొక్కలు ఖచ్చితంగా ఏం కావాలంటే ఖచ్చితంగా సరైన సూర్యరశ్మి అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అనమాట. మార్నింగ్ టైం. 5 years ప్లాంట్స్ మామిడి తోటలో నాటవచ్చా? అదే సార్, ఎండ అనేది పడితే నాటుకోవచ్చు మీరు. ఎండ ఉంది సార్. ఓకే, మొక్క మీద ఎండ పడుతుంది అంటే నాటుకోండి సార్. అండర్ ద షేడ్ అయితే నాట్ రికమెండెడ్. అంతా షేడ్ లేదు సార్, మొక్క మీద ఎండ పడుతుంది, ఇట్లా కానీ అట్లా కానీ పడుతుంది. సరే, అట్లయితే నాటుకోవచ్చండి, దెర్ ఇస్ నో ఇష్యూస్. 5 years ప్లాంట్ సార్. నో ప్రాబ్లం. నేను మా ఇంటి ముందర మీ నర్సరీకి వచ్చి ఒకటి తెచ్చుకున్నాను సార్. మా ఇంటి ముందర ఒక ప్లాంట్ నాటినాను, ఇప్పటికి కూడా మంచి పూలు వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. ఆ 50% ఎండ పడుతుంది, మధ్యాహ్నం అయ్యేదానికి మళ్ళీ నీడ పడుతుంది, అయినా మంచి ఫ్లవర్స్ ఉన్నాయి సార్. ఒకే ఒక చెట్టు విపరీతమైన ఫ్లవర్స్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. దట్స్ మీ దగ్గర తెచ్చాను బెంగళూరులో. మా రూట్ స్టాక్ ది పవరే అది సార్ యాక్చువల్ గా. బెంగళూరులో అదేమంటారు సజ్జ, ఆ ఏరియాలో తీసినాను సార్. బెంగళూరులో వచ్చి మీ దగ్గరికి వచ్చి తీసుకొచ్చినాను. అవును సార్, 3 years ఇది వరకు అక్కడే ఉండేది సార్ మాది. ఏంటంటారు సజ్జ ఏమంటారు? అవునవును సార్, ఇప్పుడు లొకేషన్ చేంజ్ చేసినాం సార్. ఇప్పుడు హొసూర్ ఇటువైపు FPO ఫార్మర్స్ ఇటువైపు ఉన్నారు. సో అక్కడ మూవ్ చేయడం జరిగింది అనమాట. FPO ఫార్మర్స్ దగ్గరికి మూవ్ చేయడం జరిగిందండి.
ఎండ అయితే పడుతుంది సార్, ఒకసారి నీడ పడచ్చు, మళ్ళీ కూడా ఎండ పడుతుంది సార్. ఓకే ఓకే ఓకే. నాటొచ్చు అంటే నేను రెడీ సార్, రెడీ చేసినా కూడా భూమి కూడా No నేను problem. అర్ధ ఎకరం మట్టుకే నాటగలను. నో ప్రాబ్లం సార్, నాటొచ్చండి. ఎండ పడితే నాటుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదండి. ఎండ అంటే ఒకసారి నీడ పడచ్చు, మళ్ళీ ఎండ వస్తుంది సార్, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం సార్. మార్నింగ్ ఎండ, ఈవినింగ్ ఎండ పడుతుంది కదా సార్? పడుతుంది సార్, ఖచ్చితంగా పడుతుంది. మరి అయితే అది ఉంటే సరిపోతుంది, నో ప్రాబ్లం. మీరు ఓకే అంటే నాటేస్తారు సార్. దాని డౌట్ తోనే ఉన్నా నేను. ఓకే, ఏమంటే మీరు మధ్యలో ఇవన్నీ వచ్చేదానికి నా డౌట్ క్లారిఫై అయ్యింది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అవును సార్. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? నో సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లాంటేషన్ మాక్సిమం ఇప్పుడు దాకా ప్లాన్ చేసుకోవచ్చు సార్, ఎనీ టైం సార్ డ్యూరేషన్. ప్లాంటేషన్కి వచ్చేసి ఎక్సెప్ట్ సమ్మర్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ శివరాత్రి దాటినప్పటి నుంచి ఈ తొలిచూరు వర్షాలు అనేవి వస్తాయి. ఈ టైంలో మాత్రం చేయకూడదు సార్, ఫుల్ సమ్మర్ అనమాట అది, అప్పుడు చేయకూడదు. హలో సార్, ఒక డౌట్ సార్, వాసుదేవ్ రెడ్డి ఇప్పుడు నాటుకోవచ్చా సార్? నాటుకోవచ్చండి. ఓకే సార్. ఎస్, హలో, రెడీగా క్వశ్చన్ అడుగుతున్నారా? సరే సార్, ఓకే. హలో సార్. చెప్పండి దాసరి హరికృష్ణ గారు. సార్ ఇప్పుడు మేము 1 ఎకర్ ఉంది, అయితే మా బ్రదర్ మాది ఉంది. ఇప్పుడు మేము అప్రోచ్ కావాలంటే ఎట్లా ప్లాన్స్ కానీ, ఇప్పుడు సబ్సిడీ అన్నారు కదా. అదే సార్, ఇప్పుడు స్క్రీన్ మీద మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా సార్. సో ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసి 5000 రూపీస్ మీరు పే చేయగలిగితే మీరు ఆర్కాస్ అవి బుక్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట. ఓకే, సో రేపు మా కస్టమర్ ఎక్సలెన్స్ టీమ్ మీకు కాంటాక్ట్ అయ్యి రీచ్ అవుతారు. లేదు సార్, ఇక్కడ మళ్ళా డిపార్ట్మెంట్ వల్ల కన్సల్ట్ ఎందుకు సార్, మీకు బిల్స్ ఇస్తాం సార్ మేము. మీ హార్టికల్చర్ వాళ్ళకి బిల్లు తీసుకొని పోయి అప్రోచ్ అయితే సరిపోతుంది. ఫస్ట్ అప్రోచ్ కావాలా, లేకపోతే తీసుకున్నా కూడా సార్ approach మా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆప్ చేసుకున్నారు సార్ ఆల్రెడీ. మొక్క తీసుకున్న తర్వాత అప్రోచ్ అయినారు వాళ్ళు. ఓకే, సో మొక్క తీసుకున్న తర్వాత అప్రోచ్ అయినారు, దాని తర్వాత ప్రొసీజరు ప్రాసెస్ అంతా క్లీన్గా ఫాలో అప్ చేసి సబ్సిడీస్ తీసుకున్నారండి. సార్ 1 ఎకర్కి ఎన్ని ప్లాంట్స్ పెట్టాలి సార్? 1 ఎకరానికి 2500 మొక్కలు అవసరం అవుతాయి సార్. ఒక మొక్క 60 రూపాయలు పడుతుంది మీకు. ఇంకొక ప్రాబ్లం అంటే మాదే బ్రదర్ది, మేము మునిగి పెట్టాము ఆల్రెడీ, ఇప్పుడు స్టార్ట్ చేసాము మొన్న. ఏది సార్? దాంట్లో ప్లాంటేషన్ చేసడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏది సార్, ఏది ప్లాంటేషన్ చేశారు? మునిగా మొన్న 20 days అవుతుంది. ఏ పైరు వేశారు సార్? పంట ఏది? మునగా. ఓకే PK1. ఓకే, మొక్కకు మునగ ఎంత గ్యాప్ ఉంది? అది 5 feet, విడితేమో 6 feet. లేదు సార్, ఎందుకంటే మునగ అనేది మీకు ఏ వెరైటీ అండి? పీకేఎం లేకపోతే అలగిరి స్వామి వేసారా? PK1. పీకేఎం1 లేదు సార్, అంత మీకు కంజెస్టెడ్ అయిపోతారు, చాలా దగ్గర అయిపోతారు. అంటే ఇది వేరే సార్, మేము 1 ఎకర్ ఏమో నార్మల్ ల్యాండ్. మునగలో ఇంటర్ క్రాప్ వేయలేరు సార్, ఎందుకంటే ప్యాక్డ్ అయిపోతుంది. ఇది ఆర్కాస్ అవి అనేది కూడా చాలా బలంగా పెరుగుతుంది మొక్క. ఓకే, ఆర్కాస్ అవి అనే మొక్క ఇంత బలంగా ఉంటది అనమాట మీకు. ఓకే కాదు సార్, అదేంటంటే 4 acres ఆల్రెడీ పెట్టేశాము, ఇదేమో 1 ఎకర్ ఏమో మళ్ళీ ఇట్లాంటి ప్లాంట్స్ ప్లాన్ చేద్దామని చూస్తున్నాము. ఓకే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తాను చూడండి, ఇది మదర్ బ్లాక్ అన్నమాట ఇది. సో మొక్కలు ఇలాగ ఉంటాయన్నమాట మదర్ బ్లాక్లో. ఆ ఈల్డ్ అయితేనేమి కన్సిస్టెంట్గా అది. సో అవి ఆల్మోస్ట్ నా షోల్డర్ వరకు ఉంటాయి అన్నమాట. మేము రెగ్యులర్గా కట్ చేస్తాన్నా కూడా సియాన్ మెటీరియల్కు మా షోల్డర్ వరకు ఉన్నాయి చూడండి, అంత బలంగా పెరుగుతుంది అది. ఇట్స్ ఎ వెరీ హై రెసిస్టెంట్ క్రాప్. సరే, వాటర్ ఏమన్నా తక్కువ కానీ ఏరియాలో పెట్టాలా, లేకపోతే ఎక్కువ ఉంటే? సార్ ఇది రోజ్ క్రాప్ సార్. ఎవ్రీడే మనకు ఉష్ణమండల ప్రాంతాలు కాబట్టి మాయిశ్చర్ లెవెల్ మినిమం టు మినిమం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సార్ ఉంది, కానీ అంటే మినిమం ఎంత వాటర్ అవసరం ఉంటుంది? సార్ మీకు ఎన్ని ఇంచుల వాటర్ ఉంటుంది సార్? 1.5 ఉంటుంది సార్. 1.5 inches ఉంటుంది రెగ్యులర్గా, అది కంటిన్యూగా ఉంటుంది. 1.5 inch. 1.5 inch తో మీరు 1 ఎకర్ ఈజీగా త్రూ డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవచ్చు సార్.
అదే హార్డ్లీ drip irrigation. 45 టు 60 మినిట్స్ వరకు ఇస్తారనమాట వాటర్ ఇరిగేషన్, అది డ్రిప్ ఇరిగేషన్ నుంచి అది సరిపోతుందండి, పెనిట్రేట్ అవుతుంది వాటర్. ఓకే సార్, ఇది ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏమన్నా కల్టివేషన్ చేసేటప్పుడు ఏమన్నా ఇంకా ఎరువులు కానీ ఏమన్నా అదే సార్, substitute నేను ఇది వరకు కోర్సు రూపంలో చెప్పాను కదండి సార్, ప్రతిదీ కోర్సు రూపంలో పెట్టామన్నమాట. మొక్కలు తీసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ యొక్క యాక్సెస్ క్లోజ్ టు 1 lakh రూపీస్ పడుతుంది అనమాట. ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ఈ కోర్సు ఇదంతా. సో ఈ అప్లికేషన్ యాక్సెస్ ఇవంతా మీకు ఫ్రీగా వస్తుంది, కమ్యూనిటీ లెవెల్ బేస్డ్ యాక్సెస్. ప్లస్ వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎలా మలుచుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాను చూసారా, మీ ప్రోడక్ట్ని పొజిషన్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కోర్స్ రూపంలో వస్తాయన్నమాట. ఈ ప్లాంట్స్ తీసుకున్న వాళ్ళకైనా లేకపోతే సపరేట్ అవును కోర్స్ సార్, కూడా? ప్లాన్స్ తీసుకున్న రైతులకి ఫర్దర్ కోర్సెస్ అవి యాక్సెస్ ఇస్తాం సార్. ఓకే ఓకే ఓకే, వాళ్ళకి ఒక సపరేట్ యాప్ వచ్చేసి అవునండి. లాగిన్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇంకో డౌట్ సార్, నేను వాసుదేవ్ రెడ్డి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఇప్పుడు ధర్మవరము ఏదో ప్లాంట్స్ అంటున్నారు కదా సార్, ధర్మవరంలో కూడా సార్ మీదేనా మాకు సార్? తెలియదు సార్, అది మేము అదే అనమాట. ఓవరాల్గా ఏంటంటే వీ హ్యావ్ టు కట్ ఇట్ డౌన్ అనేది, డోంట్ బీ చీప్ ఆన్ ది గ్రేటర్ థింగ్స్ అని చెప్పాము. ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ నుంచి తీసుకుంటే ఏంటంటే రూట్ స్టాక్ ఇదంతా డిఫరెంట్గా ఉంటాయని చెప్పాము. ఎవరైతే డూప్లికేట్ మొక్కలు అమ్ముతున్నారో లెట్ దెమ్ బ్రింగ్ ది ఐసీఆర్ ఫెసిలిటీస్ ఓవర్ దేర్. ఇప్పుడు ఐఐహెచ్ఆర్ ఐసీఆర్ సైంటిస్టులు వచ్చేసి ఎయిమ్కాట్ నర్సరీ దగ్గర చూస్తున్నారు అంటే వీ కొలాబరేటెడ్ ఇన్ ఏ ఎథికల్ వే. వేరే బయట అనాథరైజ్డ్ అనాథెంటికేటెడ్ పీపుల్ దే డూ మెనీ థింగ్స్, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ కదా సార్. ఇప్పుడు ఓసూరు నుండి తెచ్చుకోవాలంటే మొక్కలు మేమే చేయాలి సార్, అక్కడ ఏమన్నా మీరు అరేంజ్ చేసి పంపిస్తారా సార్? లేదు సార్, అమౌంట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ మేము రిస్క్ తీసుకోం సార్, అంటే రిస్క్ అని కాదు, ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ మేము మేము పే ప్రొవైడ్ చేస్తే, ట్రాన్స్పోర్ట్ అమౌంట్ మేము పే చేస్తే మీరు పంపుతారా సార్? మేము వస్తాం. డెఫినెట్ గా సార్, అదే మేము చెప్తాను. వెహికల్ మీరు పెట్టుకుంటే డెఫినెట్ గా క్లీన్ గా లోడింగ్ అది చేపిస్తాము మేము వర్కర్స్ తో వాళ్ళతో, మీకు మీ మొక్కలు ఆరోగ్యంగా చేరేటట్టు చేరుతాయి అన్నమాట. ఓకే ఓకే సార్. ఓకే, సో అదండి. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం అంటే సార్, ఓవరాల్గా వెబినార్లో మేము ఇవ్వాల్సింది ఏంటంటే ఆర్కాస్ అవి అనేది మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చాలామంది వస్తారనమాట. ఈ మొక్కని కొండలెక్కి గుట్టలెక్కి అన్ని రకాలుగా ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్లో తోసి ఉద్యోగాలు వదిలేసి మేమంతా చేసుకుంటా ఇంత అప్లికేషన్ బిల్డ్ చేసి ఇంత చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇప్పుడు అనాథరైజ్డ్గా బయట చేస్తాము మేము వాళ్ళ దగ్గర తీసుకుంటామంటే అది ఫార్మర్స్ చాయిస్, మేము అడ్డు చెప్పలేం కదా సార్. అది నేను మీ దగ్గర అది అదేదో కాలనీ ఉన్నప్పుడు తెచ్చింది సార్, ఇప్పుడు మీరు చూపించారే ఆ విధంగా ఉంది సార్ మొక్క. ఓకే ఓకే సార్, ఇప్పుడు మీరు చూపించాడు ఎట్లుంటుంది మొక్క అనేది హైట్, ఓకే ఆ టైప్ లో ఉంది. ఇదివరకు నేను మావి ఏమని సెంటర్స్ చేశానంటే ఉండేవి సార్, తక్కువ రేటు కూడా 2 తెచ్చింది సార్. సర్జాపూర్ అప్పుడు వచ్చి 40 రూపీస్ మొక్క 30 రూపీస్ మొక్క ఉండే, 30 రూపీస్ సరిగ్గా రాలా సార్, చిన్న ప్యాకెట్ మొక్కలు ఇచ్చేవాళ్ళం సార్ అప్పుడు. 30 రూపీస్ చిన్న 30 రూపీస్ మటుకు బాగా వచ్చింది సార్. ఓకే, అప్పుడు వచ్చి 40 రూపీస్ ఉన్నాయి సార్. అదే సార్ 40 రూపీస్ ప్రైజెస్ అవి ఇదైనాయి సార్. 40 రూపీస్ కాదు, 40 రూపీస్ ఇచ్చినాము. మేబీ ఎవరన్నా మీరు వేరే చోట 45 సార్. మా దగ్గర అయితే 45 సార్. ఫస్ట్ నుంచి 60 రూపీసే సార్. ఇప్పుడు కాదు సార్, బిగినింగ్ లో, వెరీ బిగినింగ్, వెరీ బిగినింగ్ లో అయితే 40 రూపీస్కే ఇచ్చేవాళ్ళం సార్. ఆ 40నో 45 సార్ తెచ్చిన అదే మొక్క. ఇప్పుడు మీరు చూపించిన అట్లుంది సార్, అది అవునండి, అవును ఉంది, ఒక చెట్టు ఇంటి ముందరే ఉంది. ఓకే సార్, బాగా డౌట్ తోనే ఉంది సార్, చాలా డౌట్లు ఉండి నేను పెట్టలేదు సార్ 4 years గా. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటా సార్. షూర్ సార్, థ్యాంక్ యూ అండి. సార్ ఇంకొక డౌట్ సార్, వీడ్ మ్యాప్ వేస్తాం సార్, వీడ్ మ్యాప్ వేస్తే 9 years 8 years ఉంటుందంటారు. 7 years వస్తుంది సార్. భూమికి సత్తవ ఏ విధంగా పంపాలి సార్? సార్ ఇప్పుడు ఫర్టిలైజర్స్ అన్నీ ఆల్మోస్ట్ వాటర్ సాల్యుబులే వచ్చినాయి సార్. త్రూ డ్రిప్ నుంచే మనం పంపించుకోవచ్చు. డ్రిప్ వే పంపాలా? మామూలు మన ఇది ఒక్కసారి వేయగలం అంతే. లేదు సార్, మీకు వీడ్ మ్యాట్ ఎత్తి కావాలన్నా కిందికి వేయచ్చు. అది డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మీరు అది కూడా నేర్చుకుంటారన్నమాట, కోర్సులో పెట్టాము. వీడ్ మ్యాప్ తీసైనా వేయచ్చా? అవును, వేయచ్చండి. సరే సార్, ఆ ప్రకారం చేయాలని నిర్ణయం తీసుకున్నాను సార్. ఓకే వెయిట్ చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే సార్, థ్యాంక్ యూ సార్. సో వాటర్ రిక్వైర్మెంట్ ఎంత పడుతుంది సార్? అంటే యూజువల్గా హౌ మచ్ డూ యూ ఫీడ్? సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, పర్ ప్లాంట్ 4 to 6 liters ఆఫ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, మీరు వీడ్ మ్యాట్స్ అనేది వేసుకుంటే ఏమవుతుందంటే దట్ మాయిశ్చర్ లెవెల్ విల్ రీటైన్ కింద ఉంటుందన్నమాట. మీకు వీడ్ మ్యాట్ వేసుకుంటే ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే యూ కెన్ గో ఫర్ ది వాటర్.
ఓకే. విడ్ మ్యాట్ ఉన్నప్పుడు కూడా 4 లీటర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది సార్ ఆల్టర్నేట్ డేస్. డెఫినెట్గా సార్, ఆల్టర్నేట్ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, సాయిల్ మాయిశ్చర్ లెవెల్ ఉంటుంది కాబట్టి దెన్ ఇట్ డోంట్ రిక్వైర్డ్. సో మాయిశ్చర్ లెవెల్ లేనప్పుడు మాత్రమే మనం ఇస్తాం అనమాట. ఓకే. సో అలాగే సార్, ఎనీ మోర్ క్వశ్చన్స్ సార్? మీరు మొక్కలు బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే ఇది మీరు బుక్ చేసుకోవచ్చు. హలో హలో తీసుకున్నాం సార్. హలో సార్, ఇది 5,000 పేమెంట్ అన్నారు కదా, అవునండి. దీనికి అంటే ఏమన్నా అంటే దీనికి 5,000 సంబంధించిన ప్లాన్స్ కొంచెం సార్ డీటెయిల్ ఇది ఇవ్వగలరా? ఇది మీకు అడ్వాన్స్ లాగా సార్. మీరు ఆ లింక్ స్కాన్ చేసిన వెంటనే మీకు అడ్వాన్స్ అనేది కనిపిస్తుంది. మొక్క ప్రైస్ Okay. 60 రూపాయలు ఉంటుంది. ఓకే. సో 5,000 రూపీస్ మీరు బుక్ చేసుకుంటే 1 ఎకర్కి మీరు అడ్వాన్స్ పే చేసినట్టుగా. మినిమం 1 ఎకరా సార్? రిమైనింగ్ అమౌంట్ మీరు మొక్కలు తీసుకొని వెళ్ళేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది. మినిమం 1 ఎకరా? మినిమం హాఫ్ ఎకర్ సార్. హాఫ్ ఎకర్ మినిమం. అవునండి. అంటే ఇప్పుడు ఫ్లోరికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో సబ్సిడీ మినిమం ఎంత సార్? హాఫ్ ఎకర్కి వస్తుందా? ఎట్లా 10 గుంటాస్ కూడా వస్తుంది అనుకుంటా సార్. సార్ మీకు అది మాకు పూర్తి వివరాలు తెలియదు సార్. హార్టికల్చర్ సబ్సిడీ 10 గుంటకి ఇస్తారా, 5 సార్ గుంటకి ఇస్తారా అనే హార్టికల్చర్ విషయం. సబ్సిడీలో సార్, ఓకే. మీకు సార్ హార్టికల్చర్ సబ్సిడీ ఇస్తారు సార్. దానికి మినిమం 30 సెంట్లు మట్టుకే ఉండాలి. వాళ్ళు మళ్ళీ మనం నాటి మనం చేరుతుంటేసి బిల్స్ సబ్మిట్ చేస్తే ఇస్తారు సార్. ఓన్లీ 30 సెంట్లకు మట్టుకే ఇస్తారు. లేదు సార్, 1 ఎకర్ వరకు కూడా ఇస్తారు. మా రైతులు 1 ఎకర్ వరకు కూడా బిల్స్ మినిమం 10 గుంటాస్ అయితే ఉండాలి మినిమం. ఏంటి సార్? 10 గుంటాస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా సార్. అదే సార్, ఆ విషయాలు పూర్తిగా మాకు అవుట్ ఆఫ్ స్కోప్ సార్. ఓకే. అయితే. ఓకే. ఓకే. సో యూ కెన్ కీప్ దట్ డిస్కషన్ లేటర్ విత్ యువర్ ఓకే. నైబర్. ఓకే. మీరు ఓకే. మొక్కల గురించి ఏటి గురించి నేను ఏమైనా అడిగినాను questions సార్ ఉన్నా కూడా ఇక్కడ you can ask. వీళ్ళు సార్. దీంట్లో వస్తుంది సార్, హార్టికల్చర్ లో రాదు కానీ ఈ స్కీమ్ ఉంది, ఉపాధి హామీలో వస్తుంది సార్. అదే సార్ దాంట్లో నేను చెప్తాను 30 సెంట్లు కట్టాలి. హార్టికల్చర్. కాకపోతే ఇంటర్ క్రాప్ పెట్టకూడదు, ఓన్లీ గులాబీ పూలే పెట్టాలా. సార్ ఇంకోటి, ఇది ప్లాంటేషన్ అయిన తర్వాత 48 డేస్ మొక్కిస్తారు కదా మీరు? ఏంటి సార్? మీ ప్లాంట్ 48 డేస్ దా? ప్లాంట్ ప్లాంట్ ఏజ్ సార్, ప్లాంట్ ఏజ్ అప్రాక్సిమేట్ గా 48 డేస్ కన్నా ఎక్కువే ఉంటుంది సార్. మనకు క్రాప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 4 months నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 4 months నుంచి. అంటే మినిమం హాఫ్ ఎకర్ అనేది కొంచెం నాకు కన్సిడర్ చేయగలుగుతారా? పావు ఎకరానికి ఎట్లా? లేదు సార్, మాకు ఎందుకంటే సార్ నర్సరీ పాయింట్ ఆఫ్ వ్యూ పావెకరు ఇది అంటే మాకు చాలా ఇబ్బంది ఉంటుంది సార్. లేబర్ మేనేజ్మెంట్ అది అంత వర్కౌట్ కాదనమాట. సో అందుకని చెప్పేసి మినిమం 250. అవును సార్, ఆర్డరా? మినిమం 1250 ప్లాంట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. హలో ఎవరండి? సార్, కలుపు మందు పేరు చెప్పండి సార్. చెట్లకు హాని కలగకుండా కలుపు మందు కావాలి మాకు. ఏ మందు వాడాలి సార్? మీ పేరు సార్? వరకుపల సురేష్ సార్. మేము ఎగ్జాక్ట్గా కలుపు మందులు వాడద్దండి అనే రికమెండ్ చేస్తాం సార్ రైతుల్ని. ఓకే. సో కారణం ఏంటి అంటే అది గడ్డినే చంపేస్తాను సార్. అంత సెన్సిటివ్గా ఉండే మొక్కను చంపదా. వర్షం పడింది అనుకోండి ఖచ్చితంగా వేరుకి వెళ్తుంది అది. ఓకే. సో కలుపు మందులు వాడకుండా ఉండడానికే మేము వీడ్ మ్యాట్ అనేది రికమెండ్ చేస్తున్నాం. ఓకే. పురుగు ఎక్కువ వస్తుంది సార్, దానికి ఏ మందులు సార్ మీరు దయచేసి చెప్తున్నాను, మీరు ఆల్రెడీ మొక్కలు తీసుకున్నారు కాబట్టి యూ కమ్ టు ద ప్లాట్ఫామ్. ఇది కొత్త రైతుల ప్లాట్ఫామ్ అనమాట. ఓకే. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా కూడా మన అప్లికేషన్ ఉంది కదా, అప్లికేషన్లో మీరు క్వశ్చన్ అడగండి, యూ విల్ గెట్ ది ఆన్సర్ సార్. ప్లస్ మీకు కోర్సు యాక్సెస్ ఉంది కాబట్టి మీకు కంప్లీట్గా చూడండి, యూ విల్ గెట్ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దేర్. ఓకే సార్. ఇంకోటి, ఇప్పుడు ప్లాంట్స్ తీసుకున్న తర్వాత కోర్సులో జాయిన్ కావాలా సార్? కోర్స్ మీకు ఫ్రీగా యాక్సెస్ వస్తుంది సార్ అది ప్లాంట్స్ తీసుకుంటే. అవునండి. ఓకే ఓకే అండి. ఓకే. ఎనీ మోర్ క్వశ్చన్స్? సో విత్ దాట్ నోట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. సో వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంలో తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు మీరు పంట గురించి మాత్రమే తెలుసుకున్నారు. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో నేను ఎవరన్నా రైతు ఏంటి సార్ మరి మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు ఏంటి అనే విషయాలు చెప్తా ఉన్నారు కదా, వాటి గురించి ఎలా తెలుసుకోవాలి అని అడుగుతారేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నో బడీ హాస్ క్వశ్చన్. బట్ ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం ఈ విషయాలు నేర్చుకునేదానికి
ఖచ్చితంగా తొలి అడుగు వేసినట్టుగా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. మీరు ఇంట్రెస్టెడ్ అయితే 9459418999 నెంబర్ని సేవ్ చేసి పెట్టుకోండి. మా కస్టమర్ ఎక్సలెన్స్ టీమ్ని రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్కెట్ మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా సార్? సార్ మార్కెట్ నేను సపోర్ట్ చేస్తానని నేను చెప్పట్లేదు సార్. మీరు దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. మార్కెట్లో మీ వస్తువుని ధైర్యంగా నిలబడి ఎట్లా అమ్ముకోవాలో నేను నేర్పిస్తా అంటున్నా. అదే వేజ్ ఓకే ఓకే అర్థమవుతుందా సార్? చాలా స్కాములు జరుగుతాయన్నమాట. మేము బైబ్యాక్ ఇస్తాము, మేము బైబ్యాక్ ఇస్తామని నేను ఎక్కడా చెప్పట్లేదు. ఆర్కాస్ అవి అనేది మా రైతులు చాలామందే ఉన్నారు. ప్రతి రైతు వేసుకున్న రైతు ఈరోజు 150 నుంచి 200, 100 రూపాయలు తక్కువ ఏ రోజు అమ్మట్లేదు. సో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాను అనమాట. సో మన ఆలోచన శక్తి గట్టిగా ఉంటే మనం ఏదైనా కూడా గట్టిగా చేసుకోగలం. అంటే ఏ ఏరియాలైనా మార్కెటింగ్ మీరు అంటే ప్రపోజ్ చేయగలుగుతారా సార్? అంటే ఇక్కడ వెళ్ళండి, మీరు చేయడానికి నేను సహకరిస్తా అంటున్నా. అదే 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 ఓకే. ఇప్పుడు నేను మీకు పని చెప్తాను సార్, ఇది ఇలా చేయండి, మీ దగ్గర కస్టమర్ ఎత్తుక్కుంటూ వస్తాడు అని చెప్తాను నేను. మీరు అది ఖచ్చితంగా మీరు చేశారనుకోండి, ఓకే ఓకే, ఖచ్చితంగా మీ దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తాడు కస్టమర్. ఓకే అండి, ఆ అవకాశం అయితే మీరు ఇస్తారు కదా? నేను అదే సార్ చెప్తుంది. ప్రతి ఒక్క రైతుకి, మీకనే కాదు ప్రతి ఒక్క రైతుకి ఉంటుంది అది. ఓకే అండి, అష్యూరెన్స్ ఇస్తే ఓకే. ఇప్పుడు మార్కెట్ అయితే మాకైతే చాలా ఈజీ సార్. నేర్చుకోవడంలోనే ఉంది అనే విషయం చెప్తాను నేను. ఆ విషయాలు మీరు నేర్చుకోవడానికి ఓపెన్గా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా నేర్చుకొని ముందుకెళ్ళచ్చు. ఓకే ఓకే సార్. ఇది కెమికల్ ఫార్మింగ్ ఉంటుంది సార్, ఆర్గానిక్ లెక్క ఉంటుంది సార్? మీరు కంప్లీట్గా ఇది అప్ టు యూ సార్. మీరు కెమికల్లో చేసుకోవాలనుకుంటున్నారా, ఆర్గానిక్లో చేసుకోవాలనుకుంటున్నారా, అప్ టు యూ. సో మేమైతే ఆర్గానిక్ వేలో అయితే మైక్రోబియల్ కన్సార్టియం IIHR వాళ్ళ ప్రోడక్ట్ రికమెండ్ చేస్తాము. అట్ ది సేమ్ టైం IIHR వాళ్ళది ఆర్కా ఆల్రౌండర్ అనే ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి సార్. ఐఎమ్ ట్రైన్ అయిన NIPHలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను సార్, 3 months. రైట్ సార్, అవైతే మీరు అవైనా యూజ్ చేసుకోండి. ఓకే ఓకే ఓకేనండి. సో ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ కెన్ వి వైండ్ అప్? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.